అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. కష్టమైన ఆత్మతత్వాన్ని ఉపదేశ సారంలో అర్థం చేసుకున్నాం. ఉపదేశ సారంలో సాధన మార్గం ద్వారా నేను శరీరాన్ని కాదు, నేను ఇంద్రియాలు కాదు, నేను బుద్ధి మనస్సు కాదు, నామము రూపము కాదు, ఇలా ఆలోచిస్తూ 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 మరి నేను ఎవరిని అంటే రకరకాల ఆలోచనలలో నేనున్నాను. అంటే మరి నేనుగా లేనా? లేను. ఎందుకంటే రకరకాల ఆలోచనలలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నేను నేనుగా ఉండను. ఈ ఆలోచనలో ఈ ఆలోచనలో ఈ ఆలోచనలో ఈ ఆలోచనలో నిన్న ఇలా జరిగింది, మొన్న ఇలా జరిగింది, 10 సంవత్సరాల కింద ఇలా జరిగింది, రేపు ఈ పని చేస్తాను, ఎల్లుండి ఈ పని చేస్తాను, ఇలా ఆలోచనలలో మనము సమయాన్ని గడుపుతూ ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే మనము జీవితంలో ఈ రోజు బతకవలసినటువంటిది, ఈ రోజు చేయవలసినటువంటి మన అసలు స్వరూపాన్ని గుర్తించం. అంటే నిన్నలో రేపులో ఈ రెండింటి మధ్యలో ఉన్న మనము ఈ రోజు ఏదైతే అసలైనటువంటి స్వరూపం మనది ఉందో ఆ స్వరూపాన్ని గుర్తించలేకుండా ఉన్నాం. ఒక రకంగా చెప్తే కొద్దిగా కష్టమైనటువంటి పని. ప్రపంచంలో ఎక్కడ చూసినా అన్ని వస్తువులు కనిపిస్తున్నాయి, ఏ వస్తువు చూస్తే ఆ వస్తువే కనిపిస్తుంది. ఇది అసత్యం అని ఎలా ఒప్పుకోవాలి? ఎన్ని గ్రంథాలలో చెప్పినా, ఎన్ని చోట్ల చెప్పినా బ్రహ్మ సత్యం జగత్మిథ్య, బ్రహ్మ సత్యం జగత్మిథ్య, జగత్ అంతా మిథ్య. మిథ్య అంటే ఎలా నమ్ముతాం? ఎదురుగా ఉన్నటువంటి సోఫా కనిపిస్తుంది, టీవీ కనిపిస్తుంది, దేవుడు కనిపిస్తున్నాడు, మనుషులు కనిపిస్తున్నారు, ఇదంతా మిథ్య అని నమ్మాలి అంటే ఎలాగా? పోనీ ఇదంతా కూడా అబద్ధం అని చెప్పాలి అంటే కూడా ఒప్పుకోవడానికి ఇష్టం లేదు. ఎందుకంటే మన పిల్లలు ఎదుగుతూ కనిపించారు, ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి, ఇంకా కనిపిస్తూనే ఉన్నారు. ఏ విధంగా దీన్ని అసత్యం అనుకోవాలి? నేను బతుకున్న రోజులైతే నాకు ఇది సత్యమే కదా. సో అందుకోసం అని చెప్పేసి ఆత్మతత్వం అనేది మొదటి నుంచి కూడా కష్టసాధ్యం. అంటే కష్టం అని చెప్పను, కానీ ఆచరించడం చాలా కష్టం, ఆలోచించడం చాలా కష్టం. దీనికి చాలా సమయాన్ని కేటాయించవలసి వస్తుంది. ఎందుకంటే మనం ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా, 40 ఏళ్ళుగా, 50 ఏళ్ళుగా, 30 ఏళ్ళుగా ఇల్లు పూజలు చేస్తూ, నోములు చేస్తూ, వ్రతాలు చేస్తూ అసలు తత్వాన్ని తెలుసుకోకుండా, ఉదాహరణకి నేను భోజనం చేస్తున్నాను, కడుపు నిండిపోయింది, ఇంకా భోజనం చేస్తే ఏమవుతుంది? డబ్బు సంపాదిస్తున్నాను, ఇంకా డబ్బు సంపాదిస్తే ఏమవుతుంది? అదేవిధంగా అతి అంటే ఒక స్టేజ్ దాటిపోయి ఇంకా చేస్తున్నాం, పోనీ పుణ్యమే సాధిద్దాం అనుకుంటాం, ఏదో పుణ్యం సాధించాలి, పుణ్యం సాధిస్తున్నాం, ఇంకా ఎంత పుణ్యం సాధిస్తాం? ఇన్ని నోములు, ఇన్ని వ్రతాల ద్వారా మనకేం కనిపించదు, కానీ బోల్డ్ అంత పుణ్యం చేసుకున్నాం. ఒక స్టేజ్ తర్వాత ఒక ఆహారం కూడా మనకు పనికిరాదు. ఒక స్టేజ్ తర్వాత మనం సంపాదించిన డబ్బుని మనం ఉపయోగిద్దాం, బలవంతంగా ఉపయోగిద్దాము అంటే చెడుకే దారి తీస్తుంది, కానీ మంచికి దారి తీసేటటువంటి అవకాశం లేదు. వద్దంటే డబ్బు సినిమా చూసాము, చాలా సినిమాలు చూసాము, ఆ సినిమాల లోపల డబ్బును వాడడం కూడా కష్టమే. సో ఈ విధంగా మరి సంపాదిస్తున్న పుణ్యం అంతా ఏమైపోయింది? ఇప్పుడు ఇల్లు ఉన్న వాళ్ళలో మన గ్రూప్ లో ఎవరైనా కూడా పూజలు పునస్కారాలు మనం ఎందుకు చేస్తున్నాం? మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో చేస్తున్నాం. మంచి అంటే దేనికి? మంచి అంటే ఏంటి? ఎవరైనా డెఫినేషన్ చెప్పండి. మంచి అంటే ఏంటి? ఎవరైనా మాట్లాడండి. నాకు మంచి జరగాలి, ఉదాహరణ చెప్పండి. వాళ్ళ కుటుంబాలు వాళ్ళ స్వార్థం కోసం చేసుకునేవి ఉంటాయి. వాళ్ళ చుట్టూ ఉన్న మనం చేసే పంచి పనులు దాన్ని బట్టి మంచి జరుగుతుంది. నాకు మంచి జరగాలి. సో నాకు మంచి జరగాలి అంటే నా చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుండాలి, నా బంధువులు. చెప్పండి. మోక్షం రావాలి సార్, ముముక్షత్వం రావాలి, సర్వే జన సుఖినో భవంతు అన్నట్టు ఉండాలి సార్. ఓకే. ఇప్పుడు మనం ఇప్పుడు కర్మకాండాలు చేస్తూ ఉంటాం. అవును, మధ్య మధ్యలో వాయిస్ బ్రేక్ అవుతుంది, మీది లోపలికి వెళ్ళిపోతుంది. బాగానే ఉందా? ఇంటర్నెట్ చూసుకోండి, బయట వర్షాలు అవి కూడా బాగా పడుతున్నాయి కదా.
కొద్దిగా మీ వర్షం ఫుల్గా. అదే కరెక్ట్, ఇక్కడ కూడా పడుతుంది. చూద్దాం ఏ సమయంలో ఏది కట్ అయిపోతుందో తెలియదు, కాబట్టి కాస్త శ్రద్ధగా వినండి. కొద్దిసేపే చెప్తాను, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఇది కష్టమైన తత్వం మనందరికీ తెలిసినటువంటిది. ఇది లోపల ఏమంటున్నారు ఆయన, ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవడం కష్టం, ఎందుకంటే కళ్ళ ముందు కనిపిస్తుంది. కాబట్టి మనం ఏంటంటే కళ్ళ ముందు కనిపించే వాటితోటి మనం మమేకం అవుతున్నాం. కళ్ళ ముందు ఏది కనిపిస్తే ఇదే నా జీవితం అనుకుంటున్నాం. ఉదాహరణకి చిన్న పిల్లవాడు ఉంటాడు, తల్లి కనిపిస్తుంది, తల్లే జీవితం, తల్లి తప్ప వేరేదేమీ లేదు. ఎవరెత్తుకున్నా కూడా భయపడుతుంటారు. తర్వాత మెల్లమెల్లగా తెలిసిన వాళ్ళు వస్తారు, అంకుల్ అని చెప్తారు, వీళ్ళు ఇంకొకళ్ళని ఆంటీ అని చెప్తారు. వాడు వెళ్తూ ఉంటాడు, వాళ్ళ వాళ్ళ ప్రిఫరెన్స్ బట్టి వెళ్తూ ఉంటారు వాళ్ళు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, మెల్లగా 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 మనం ఏం చేస్తున్నామంటే ఒక ఆత్మస్వరూపుణ్ణి మనం ఈ సమాజం లోపల అతికేస్తున్నాం. అంటే నువ్వు ఆత్మస్వరూపుడివి అని చెప్పట్లేదు, పిల్లోడికి పుట్టగానే నువ్వు ఆత్మస్వరూపుడివి అని చెప్పట్లేదు. నీకు తల్లి బాగా చూసుకుంటుంది, నీకు తండ్రి బాగా చూసుకుంటాడు, నీకు వీళ్ళు వాళ్ళు బాగా చూసుకుంటారు. తర్వాత మెల్లగా స్కూల్ లోపలికి వెళ్ళు, స్కూల్ లోపల నీకు మంచి మార్కులు రావాలి. ఇలాగా మనం నేర్పిస్తూ 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 వస్తున్నాం. ధర్మాన్ని నేర్పించినా నేర్పించకపోయినా, ఏది నేర్పించినా నేర్పించకపోయినా మంచి మార్కులు రావాలి అనే విషయాన్ని నేర్పిస్తున్నాం. తర్వాత మంచి ఉద్యోగం రావాలి అని నేర్పిస్తున్నాం. తర్వాత మనకు మంచి ఉద్యోగం వస్తే సరిపోదు, పక్క వాళ్ళకు ఉద్యోగం రాకూడదు అని కూడా నేర్పిస్తున్నాం. నీకు వస్తే వచ్చింది, పక్క వాడికి తక్కువ మార్కులు రావాలి అని చెప్పేసి చెప్తాం. ఇది సహజం, మనందరిలో ఉన్నటువంటిది. వాడికి ఎన్ని మార్కులు, నీకెన్ని మార్కులు వచ్చాయంటే 90, అంటే పక్క వాడికి ఎన్ని మార్కులు వచ్చాయంటే 89, అయితే ఓకే. సో అదే మనకి 91 వచ్చాయంటే స్టార్ట్ ప్రాబ్లం. అంటే మనకి ఇదంతా కూడా నేర్పించడం జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే నేర్పించడం జరుగుతుంది, కానీ ఇదంతా కూడా కళ లోపల ఏమవుతుంది, మనం కళ లోపల ఇలాంటివే కంటున్నాం. సేమ్ ఈ నిత్య జీవితంలో ఏవైతే ఉంటున్నాయో ఇటువంటి స్వప్నాలే మనం చాలా భావనతో ఉంటున్నాం. తలకాయ బద్దలైపోతుంది ఒక్కొక్కసారి స్వప్నాలు. మన ఆ సమయం లోపల కళ్ళు తెరిచి చూడగానే ఎంత సంతోషం అనిపిస్తుంది. అద్వైతంలో ఏమంటారంటే ఈ ప్రపంచం అంతా కూడా అటువంటి ఒక పెద్ద స్వప్నం. ఇది ఎందుకంటే జీవితానికి ముందు జీవితము తర్వాత చాలా పెద్ద జర్నీ. ఈ జంక్షన్ ఉంది కదా, ఈ రెండు గోర్లు కలిసినటువంటి ప్రాంతము, ఇది మాత్రం జీవితం. చూసారా ఎంత పెద్ద దాంట్లో ఎంత చిన్న జీవితమో, ఈ గోర్లు రెండు కలిసేది జీవితం, జర్నీ ఏమో ఇంత. సో కాకపోతే ఇది అర్థం చేసుకోవడం కష్టం, ఎందుకంటే మనకు చెప్పే పద్ధతులు, మనకు తెలుస్తున్నటువంటి శాస్త్రాలు, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ జీవితంలో ఎలా ఉండాలి అనే విషయాలు తెలియజేయడం వల్ల మనం ఏంటంటే ఈ జీవితానికి కావాల్సినవన్నీ చూస్తున్నాం. తర్వాత ఒక్కసారి ఎవరైనా 80 ఏళ్ళ వాళ్ళు, 70 ఏళ్ళ వాళ్ళు, 90 ఏళ్ళ వాళ్ళు వచ్చిన వాళ్ళని అడగండి, ఎలా ఉంది జీవితం అంటే, ఇంత సూపర్ ఫాస్ట్ అయిపోయిందా, కళ్ళు మూసుకుని తెరిచే లోపల అయిపోయింది జీవితం. నన్ను ఎవరైనా అడిగారు అనుకోండి నీ వయసు ఎంత అని, నేను చెప్తాను 16, 17 చెప్తాను. ఎందుకంటే నేను నా ఇంటర్మీడియట్ దగ్గర ఆగిపోయా, ఎదగలేదు, నేను నా ఇంటర్మీడియట్ దగ్గర ఆగిపోయా. సో కాబట్టి ఏమవుతుందంటే మనకు ఒక్కసారిగా సూపర్ ఫాస్ట్ అయినట్టు కనిపిస్తుంది. పక్కన పిల్లోని పెట్టుకుంటే అప్పుడు తెలుస్తుంది, ఓ మనం పెద్దవాళ్ళం అయ్యాము అని. అంటే ఈ విధంగా జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ఈ మార్పులన్నీ కూడా స్వప్నం మనకి ఎంతైతే ఫాస్ట్ గా వెళ్ళిపోతుందో అంతకంటే కూడా ఫాస్ట్ గా జీవితం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది, మనము ఈ మనకు తెలిసినటువంటి గ్రంథాలలో, మనకు జనాలు చెప్పినటువంటి వాటిలో మనము కొన్ని రకాల ఆలోచనలను పెట్టుకుంటాం. దీన్ని ఏమంటామంటే మనకు అవసరం లేకపోయినా కూడా పెట్టుకునే వాటిని అధ్యాస అంటాం. అధ్యాస అంటే సూపర్ ఇంపోజిషన్. అంటే మనకు మన స్వరూపం ఒకటైతే పైన ఉన్న రంగు వేరు. మన స్వరూపం మరొకసారి కొద్దిగా కష్టం అవుతుంది, అందుకే నేను చాలా సింపుల్ గా చెప్తున్నా. ఎక్కడైనా టర్మ్స్ కష్టమైతే చెప్పండి, ఇంగ్లీష్ లోపల చెప్తా, కొద్దిగా జాగ్రత్తగా వినండి. మనకేమవుతుందంటే జనాల కోసమని మనము ముసుగు వేసుకొని ముసుగు మీద ముసుగు వేసుకొని అలా వెళ్తున్నాం. స్వచ్ఛంగా ఎక్కడా లేము, ఎవరి దగ్గర కూడా స్వచ్ఛంగా ప్యూర్ గా లేము. మన మనస్సుని సరిగా మాట్లాడే వాళ్ళు, ఓపెన్ చేసి మాట్లాడే జనాలు లేరు. అందరి దగ్గర కూడా నటిస్తూ జీవితం అంతా కూడా కొనసాగిస్తూ ఉన్నాం. తర్వాత తెలిసింది ఏంటంటే జీవితం అంతా పెద్ద నాటకం అని చెప్పి తెలుస్తుంది, కానీ తెలిసేసరికి జీవితం అయిపోతుంది. మరి ఎలాగా? నేను 2 కథలు చెప్తాను, మీకు ఏ కథ నచ్చిందో చెప్పండి. ఓకే, ముందు కథ అద్వైతం ప్రకారం ముందు చెప్తాను, తర్వాత ద్వైతం ప్రకారం చెప్తాను. ఓకే, ఆపండి, నన్ను ప్రతి అడుగులో ఆపండి, డౌట్ వచ్చిన ప్రతిసారి. కొద్దిగా కష్టము, కొద్దిగా జాగ్రత్తగా రండి. అద్వైతం ప్రకారము దేహాన్ని వదిలేసిన తర్వాత నేనేం చేస్తాను, ఆ 12-13 రోజులు నేనేం చేస్తాను, అద్వైతంలో నేనేం చేస్తాను ఒక్కసారి ఆలోచిస్తాం. అద్వైతంలో మనకేంటి, శరీరం ఉండదు. అద్వైతంలో మనము మొదటి శ్లోకం ఎవరికైనా జ్ఞాపకం ఉందా? న భూమిర్న తోయం న తేజో న వాయు. జ్ఞాపకం ఉందా ఎవరికైనా? అసలు మనం ఏం నేర్చుకున్నామో ఎవరైనా ఒక్క ముక్కలో చెప్పండి.
మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న కరణం న జిహ్వా న చ ప్రాణదేహి అది నేర్చుకున్నామా మనం? న చ వ్యోమ మనం అది నేర్చుకున్నావా? మనం నేర్చుకున్న మొదటి శ్లోకం ఎవరైనా చెప్పండి. ఎవరైనా అసలు నాకు డౌట్ వస్తుంది, అసలు ఎవరైనా విన్నారా అని. భజగోవిందం దా సార్. ఇప్పుడు మనం ఉన్నది నిర్మాణ దశకంలో. ఏం ఫస్ట్ శ్లోకం ఏంటి చెప్పండి ఎవరైనా. మనకు ఇవాళ రెండో శ్లోకం ప్రారంభించుకుంటున్నాం. ఓకే, సో ఎవరైనా చెప్పండి. అసలు నాకు డౌట్ వస్తుంది, వింటున్నారా లేదా అని డౌట్ వస్తుంది. చాలా కష్టపడి నేను చాలా రీసెర్చ్ చేసి చాలా డీటెయిల్ గా ప్రిపేర్ అయ్యి ఓకే చెప్పవలసి వస్తుంది. ఎందుకు ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది? ఎందుకంటే చెప్పాల్సినటువంటి పద్ధతి ఎట్లా ఉంటుంది మీకు అర్థమవుతుందో కాదో అని. ఎవరికైనా జ్ఞాపకం ఉందా అసలు మొదటి శ్లోకం ఏదో? ఎవరైనా చెప్పండి. జై శ్రీకృష్ణ. చూస్తాడు న భూమిర్న తోయం న తేజో న వాయుః న ఖమ్నేంద్రియం వా న తేషాం సమూహః అనైకాంతికత్వాత్. అక్కడ కొంచెం రాదు. సుషుప్త్యేక సిద్ధః. చెప్పండి. తదేకో వశిష్ట శివః కేశవం కేశవ అహం. ఓకే, ఇందులోపల వశిష్ఠుడు ఎందుకు వచ్చాడు చెప్పండి ఒక్కసారి ఎవరైనా. వశిష్ఠుడు వచ్చాడు ఇందులోపల, ఎవరైనా చెప్పండి. వశిష్ఠుడు ఎందుకు వచ్చాడు? అవశిష్ట తదేకో వశిష్ఠ శివః కేవలోహం తదేకో వశిష్ఠ. అంటే నాలో నివసిస్తున్నది శివుడే కేవలం అని. వశిష్టం అంటే నివసించటం. ఇంకెవరైనా అంటే దాని గురించి నేను చాలా డీటెయిల్ గా చెప్పాను, అందుకోసం అడుగుతున్నాను. ఎందుకు ఆ వశిష్ఠుడు అనే పదం ఎందుకు వచ్చింది అనేది చెప్పాను నేను. వశిష్టం కాదు, అవశిష్ట మిగిలిపోయిన. కరెక్ట్. ఇంకెవరైనా చెప్పండి. అది వశిష్ఠుడు ఎందుకు వచ్చాడు అక్కడ వశిష్ఠుడు వాల్మీకి. వశిష్ఠుడు వచ్చాడు, రెండో శ్లోకంలో వాల్మీకి వస్తాడు, అంతేనా? అవశిష్ట అంటే అవన్నీ పోతే మిగిలింది ఒకటే ఆత్మ. అవశిష్టమేమో సార్, అవశిష్టమేమో మిగిలింది, ఏదైతే మిగులుతుందో అదే కాదు. గమ్మత్ ఏంటంటే మనము 4 క్లాసులు తీసుకున్నాం మొదటి శ్లోకం చెప్పుకోవడానికి. 4 క్లాసులు. ఇవాళ ఇది 5వ క్లాసు, రెండో శ్లోకం గురించి చెప్పడం. ఒక్కసారి అందుకే ఏమంటున్నానంటే శ్రద్ధ చూపించండి. నాకు ఐ అండర్స్టాండ్, అందరూ బిజీగా ఉన్నారు కాదనను. కాకపోతే ఇది కష్టమైన సబ్జెక్ట్ కదా, కొద్దిగా ఎక్కువ మనము ఏం చదువుకున్నామో కనీసం తెలుసుకోవాలి కదా. ఒప్పుకుంటా, ఇప్పుడు ఖాళీగా ఉన్నది నేను ఒక్కనే. ఇప్పుడు మీరు అందరు బిజీగా ఉన్నారు, దట్ ఐ అండర్స్టాండ్. అండ్ ఐ యాక్సెప్ట్ అండ్ ఐ రెస్పెక్ట్ ఆల్సో. కాకపోతే మీరు 4 క్లాసుల లోపల నేర్చుకున్నది ఏంటి అని మీకు బాధ అనిపించదా? 4 క్లాసులు వేస్టే కదా. ఇప్పుడు మీరు ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు క్లాస్కి వచ్చి వినకపోతే 4 గంటలు సుమారుగా మీకు వేస్ట్ అయిపోయినట్టే కదా. ఆ 4 గంటల పాటు మీరు 4 గంటలు కరెక్ట్ గా పెడితే ఒక సినిమా అయిపోతుంది కదా. ఒక టీవీ సిరీస్ కనుక చూసినట్లయితే కనీసం 7-8 ఎపిసోడ్స్ అయిపోతాయి కదా. ఆలోచించండి. అంటే హడావిడి ఇవన్నీ కాదు, మనకి ఇవి నేర్చుకోవడానికి ఎందుకు వస్తున్నాం మనం. ఏదో అంటే ఆలోచన మన లోపల రావాలి అని చెప్పేసి మనం నేర్చుకుంటున్న దీన్ని ఏమంటారండి అసలు. ఇప్పుడు ఏంటి మన క్లాస్ ఏంటి వల్ల? నిర్వాణ దశకం సార్. ఎవరు రాశారండి దీన్ని? పూజిస్తున్నాం మనం. శివుడు మన అంతరాత్మని శివుడుగా భావించి చెప్తున్నాడు. అంటే దేవుడిలో శివుడే కదా. ముని ఋషి ఏమో వశిష్ఠుడు, దేవుడేమో శివుడు. కరెక్టేనా? శివుడికి పూజ చేస్తున్నాం మనము. శివుడికి పూజ చేస్తున్నాము. వశిష్ఠుడు ఋషి అనుష్టుప్ చంద వశిష్ఠో ఋషి అని చెప్పేసి మనం వశిష్ఠుడు ఋషిగాను, తర్వాత మనం ఏం చేస్తున్నాము శివుడిని దేవుడుగాను పూజిస్తున్నాం ఇందులో. అంతేనా? శివ అహం శివోహం, నేనే శివుడు అని తెలుసుకునేది సార్. సుషుప్తావస్థలో గమనిస్తూ ఉన్నది నేనే ఏకసిద్ధ అహం నేనే, అదే నేను శివుణ్ణి అని చెప్పేది సార్ ఇది.
అంటే శివుడు అంటే ఎవరంటారు? అంటే పరబ్రహ్మ త్రిశూలం ఉన్న శివుడా స్వరూపం లేకపోతే లింగ రూపంలో ఉన్న చైతన్యం శివుడా? మనలో ఉన్న చైతన్యమే సార్. చైతన్యం మనలో ఉన్న చైతన్యం. చైతన్య రూపుడైన శివుడు శివ అనే పదానికి కరెక్ట్ మీనింగ్ ఏంటి? శివ అనే పదానికి కరెక్ట్ మీనింగ్ ఏంటి? రూపుడు. మంగళ రూపం. ఓకే. సో కారకుడు ఇంకెవరు లేరు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఇందాక నేను చెప్పిన ఉపోద్ఘాతం ఒక్కసారి మీకు జ్ఞాపకం ఉంటే చాలా జాగ్రత్తగా వినండి. ఈ క్లాసులు నేను మళ్ళీ చెప్పా కదా, బాగా శ్రద్ధ ఉన్న వాళ్ళు, అంటే ఈ క్లాస్ అని కాదు, మనం ఏవైనా ఈ 8 క్లాసులు ఏవైతే చెప్పుకుంటున్నామో, సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, సండే నాడు ఏం చెప్పుకుంటున్నామండి మనం? ఛందస్సు చెప్పుకుంటున్నాం. ట్యూస్డే నాడు, మండే నాడు ఏం చెప్తున్నాం? నిర్వాణ దశకం. మంగళవారం భజ గోవిందం సార్. బుధవారం ఋగ్వేదం సార్. థర్స్డే నాడు భగవద్గీత. శనివారం మహాభారతం. మధ్యాహ్నమేమో ఇది నారాయణీయము, ఇది ప్రవచనం. మహాభారతం రాత్రి. శనివారం నాడు మహాభారతం రాత్రి, మధ్యాహ్నం ఏమో నారాయణీయం లేదా భాగవతం చెప్పుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇవాళ మనం చెప్పుకుంటున్నది నిర్వాణము. నిర్వాణము అంటే ఏంటి? ఎవరైనా గెస్ట్ చేసి చెప్పండి. అంటే కరెక్ట్ మీనింగ్ చెప్పాల్సిన టెక్స్ట్ బుక్ డెఫినేషన్ చెప్పాల్సిన అవసరం లేదు. నిర్వాణము అంటే ఏంటి? ముక్తి పొందటం. అంటే ఓకే. ఇంకెవరైనా? దేవుళ్ళ ఐక్యం అవ్వడం సార్. ఓకే. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు మనకు? పద్మప్రియ గారు, తర్వాత విజయ్ కుమార్ గారు, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ముందు పద్మప్రియ గారు, తర్వాత విజయ్ కుమార్ గారు మాట్లాడండి. చెప్పండి. ఆత్మని తెలుసుకుని శివైక్యం అవడం అని అనుకుంటున్నాను. ఓకే. విజయ్ కుమార్ గారు? ఆత్మ గురించి తెలుసుకోవడం అండి. ఓకే. ఇప్పుడు ఆత్మ గురించి తెలియదా ఇందులోపల ఎవరికైనా? ఒక్కసారి చెప్పండి, ఆత్మ అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి. చైతన్యం, మనలో ఉన్న చైతన్యం. మాధవి గారు, తర్వాత శ్రీపాద లక్ష్మి గారు, రామలక్ష్మి గారు. మాధవి గారు ముందు ట్రై చేయండి. మాధవి గారు, తర్వాత శ్రీపాద లక్ష్మి గారు. మనలో ఉన్న చైతన్యమే ఆత్మ. ఓకే. అండ్ ఆత్మకి ఉన్న లక్షణాలు ఏంటండి? సర్వత్రా ఉన్న చైతన్యం ఆత్మ. ఆత్మ ఎప్పుడు చావు లేకుండానే అంతటా చైతన్యం సర్వత్రా ఉన్నది సార్, మనలో ఒక్కటే కాదు. ఓకే. రామలక్ష్మి గారు, శ్రీపాద రామలక్ష్మి గారు? శాశ్వతమైనదండి ఆత్మ అంటే. ఆత్మ అంటే శాశ్వతమైనది. ఈ ఆత్మని భగవద్గీత ప్రకారం ఏమని చెప్తారండి? సార్ తడవదు, కత్తరించలేము, రూపం లేనిది, నడపలేదు, నిరాకారలేదు, నీరు తడపలేదు, అజన్మ సార్, అంటే జన్మించదు. ఓకే. భగవద్గీత 2వ అధ్యాయంలో మనం తెలుసుకున్నదంతా కూడా ఆత్మతత్వమే. సాంఖ్యము అంటే ఏంటండి? నిన్న చెప్పాను డెఫినేషన్, ఎవరైనా చెప్పండి. సంఖ్యతో ముడిపడినది సార్. సంఖ్యతో కూడిన తత్వ శరీర, అదే మన తత్వం అండి. అది 5 ప్రాణాలు, ఇవన్నీ, వాటన్నిటి ద్వారా ఏం తెలుస్తుంది మనకు? ఏ తత్వం తెలుస్తుంది? ఆత్మతత్వం తెలుస్తుంది. నేను కాదు అనుకున్న తర్వాత మిగిలింది ఆత్మ అని తెలుస్తుంది. ఆత్మ జ్ఞానం తెలుస్తుంది. ఈ ఆత్మ జ్ఞానాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశాడు? 2వ అధ్యాయంలో ఇచ్చాడు. అర్జునుడు ఎప్పుడైతే బాణాలు పడేశాడో అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడంటే, బాబు నువ్వు శరీరానివి కాదు, నువ్వు ఆత్మవి అని చెప్పేసి చెప్పాడు. చెప్పగానే అప్పుడు అర్జునుడు ఏం చేశాడు? ఆత్మ అని చెప్పాడు. ఆత్మ జ్ఞానం చాలా గొప్పదని చెప్పాడు. ఓకే. ఈ కర్మలు ఇవన్నీ ఎందుకు, వీటన్నిటికంటే కూడా గొప్పది అది ఆత్మ జ్ఞానం అన్నాడు. కొద్దిసేపు కర్మయోగం చెప్పాడు, క్షత్రియ ధర్మం గురించి చెప్పాడు. కర్మ చేస్తూ చివరికి ఏం చెప్పాడు? స్థితప్రజ్ఞుడుగా ఎలా మారాలి అని చెప్పేసి చెప్పాడు. స్థితప్రజ్ఞుడుగా మారాలి, బ్రాహ్మీ స్థితి అనేది అప్పుడే వస్తుంది అని చెప్పి చెప్పాడు. చెప్పిన తర్వాత అర్జునుడు మొత్తం వినేసి, సరే మరి ఆత్మజ్ఞానం గొప్పదైతే మరి కర్మలు ఎందుకు చేయమంటావు? నాతో యుద్ధం ఎందుకు చేయమంటావు? యుద్ధం ఎందుకు చేయాలి? నేను హ్యాపీగా ఆత్మజ్ఞానం తెలుసుకుంటాను, యుద్ధం ఎందుకు చేయాలి?
ఇక్కడ ప్రాబ్లం వస్తుంది అనమాట. ఎందుకంటే అర్జునుడు లాగానే మన లోపల కూడా తొందరగా ఆత్మజ్ఞానం నేర్చుకుంటున్నామేమో ఒకసారి ఆలోచించండి. అంటే మేబీ ఇంకొక 100 years తర్వాత ప్రాబబ్లీ మనం ప్రారంభించుకుంటే ఇవాళ క్లాస్ బాగుండేదా ఒకసారి ఆలోచించండి. చాలా తొందరగా ప్రారంభించుకున్నామేమో కదా మనం అందరం కూడా. ఇప్పుడు యంగ్స్టర్స్ మీ కదా, అందరం కూడా 10 years 15 years మనందరికి కదా. మనము ఏం చేద్దామంటే మనకు ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు లేక 100 ఏళ్ళు వచ్చిన తర్వాత మెల్లగా నేర్చుకుంటే బాగుంటుంది కదా. ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు అర్జునుడు ఎట్లా అయితే 2వ అధ్యాయం అవ్వగానే 3వ అధ్యాయంలో ఏమన్నాడు, నీ మాటల వల్ల నన్ను పిచ్చోని చేస్తున్నావు, నీ మాటలు సరిగా లేవు. ఎందుకంటే ఒకసారి ఆత్మ గొప్పదన్నప్పుడు, ఆత్మజ్ఞానం గొప్పదన్నప్పుడు కర్మ ఎందుకు చేయమంటావు? మీరే ఆలోచించండి. ఆత్మజ్ఞానం గొప్పదైనప్పుడు శ్రీకృష్ణ భగవానుడు లాంటి అంత గొప్పవాడు కూడా కర్మకాండలు ఎందుకు చేయమన్నాడు? కర్మజ్ఞానం కర్మయోగం ద్వారా జ్ఞానాన్ని సంపాదించడం అనేది అవుతుంది. కర్మ లేకుండా జ్ఞానం అనేది కష్టము. కర్మయోగంతో భక్తి కర్మకి జ్ఞానానికి మధ్య ఒక వారధిలాగా పనిచేస్తుంది. తర్వాత పెద్ద అయ్యాక ఆత్మజ్ఞానం పొందాలి అనుకుంటే అర్జునుడు చిన్నప్పుడే పొందాడు కదా, అది అవసరం. అప్పుడు ఆ వయసులో నేర్చుకుంటేనే అది మనకి ముందర అర్జునుడికి ఆత్మజ్ఞానం శ్రీకృష్ణుడు ఎందుకు చెప్పాడు? శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞానం ఎందుకు చెప్పాడు? అసలు 2వ చాప్టర్ లో ఆత్మజ్ఞానం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇవాళ మనం ఉపదేశం ఒకటి తర్వాత గోవిందులూరు తర్వాత సుధా మేడం చెప్పండి సార్, చెప్పండి. అంటే ఆయన బంధుమిత్రుల యుద్ధంలో వాళ్ళని దెబ్బతీసి వాళ్ళ మరణాన్ని చూడడము, ఆ బంధాలు అంటే మోహము అహంకారము ఆ రెండు ఆయన్ని రజస్సులో ఉండిపోయి అది భరించలేక ఆ యుద్ధం చేయనని మూల కూర్చుండిపోతాడు. అన్ని బాణాలు వదిలేసి చేయనని, అంటే ఆ మమకారం ఆయన్ని బంది పెట్టింది, బంధం. అందువల్ల ఆత్మజ్ఞానము చెప్పాడు. మరి ఆత్మజ్ఞానం చెప్పినప్పుడు అర్జునుడిని తీసుకెళ్లిపోయి, ఒక్క నిమిషం మీరు ఆగండి. నెక్స్ట్ మీరు సుధామోహన్ మేడం మీరు ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి. ఇప్పుడు అర్జునుడు అదే చెప్పిపోయారు మీరు కూడా. ఓకే సరే, ఇంకెవరైనా కొత్తగా క్షత్రియ ధర్మాన్ని కూడా వదిలిపెట్టి క్షత్రియ ధర్మాన్ని ఇద్దరు తప్పు చెప్తున్నారు. మీరిద్దరు తప్పులు చెప్పారు. అందుకోసం నేను ఒక్కసారి మిగతా వాళ్ళకి అవకాశం ఇద్దామని. ఇద్దరు తప్పులు చెప్పారు. అంటే మీరు చెప్పిన పాయింట్ కరెక్టే, కానీ ఇక్కడ నేను అడిగిన ప్రశ్నకు అది జవాబు కాదు. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇది 2 3 ఎంత అని చెప్పేసి బెంగాల్లో, ఇది వెస్ట్ బెంగాల్లో, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో నడవదు ఇది. వెస్ట్ బెంగాల్ లోపల ఒక పిల్లోని టీచర్ సార్ నేను చెప్పచ్చు, నా జోక్ అయిపోయినాయండి. ఫస్ట్ 2 3 ఎంత అని చెప్పి టీచర్ అడుగుతాడు. అనగానే పిల్లాడు 8 అంటాడు. 8 అనగానే అప్పుడు పక్క పిల్లోని అడుగుతాడు అనమాట, వాడు చెప్పింది కరెక్ట్ ఆన్సర్ ఏనా అని. అంటే సిగ్గు తెప్పిద్దాం వీడికి అని చెప్పి. అంటే సార్ వాడి జవాబు కరెక్టే సార్, మీ ప్రశ్నే తప్పు, మీరు 2 4 ఎంత అని అడగాల్సింది అంటాడు. సో అట్లా ఉంది ఇప్పుడు మనం చేసేది. ఏంటంటే నా ప్రశ్న వేరు. అర్జునుడికి ఆత్మజ్ఞానం చెప్పాల్సింది, ఇప్పుడు యుద్ధం చేయించాల్సినటువంటి అర్జునుడికి ఆత్మజ్ఞానం ఎందుకు చెప్పాడు శ్రీకృష్ణుడు అని అడుగుతున్నాను నేను. అది యుద్ధము చెయ్యనన్నప్పుడు, యుద్ధం చేయనని ఆయన ఎప్పుడైతే నిరాశతో ఉండిపోతాడో, క్షత్రియ నువ్వు చేసేది అప్పుడు ఆత్మజ్ఞానం చెప్పడం ఎందుకు? ఇప్పుడు సాంఖ్యయోగము అంటే కర్మయోగం చెప్పాలి. కర్మ ఎందుకు చేయాలి? నిష్కామ కర్మయోగం చెప్పాలి, క్షత్రియ ధర్మం చెప్పాలి. కానీ ఆత్మజ్ఞానం చెప్పవలసినటువంటి అవసరం ఏమొచ్చింది భగవద్గీతలో అనేది? నా వల్లే వీళ్ళందరూ చనిపోతున్నారు, నా వల్లే సౌజన్య గారు, రాధిక గారు, లక్ష్మి గారు, ఒకరి తర్వాత ఒకటి చెప్పండి. నా వల్లనే వీళ్ళందరినీ చనిపోతున్నారు, నేను వీళ్ళని చంపను, దానికి నేనే కారణం అని భావిస్తాడు. కాబట్టి అంతటికి నువ్వే కారణం కాదు, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, నీ క్షత్రియ ధర్మాన్ని నువ్వు కాపాడు. ఆల్రెడీ వాళ్ళందరూ జనన మరణాలు అనేవి సహజం, అవి పుట్టిన వాళ్ళకి అని చెప్పడానికి ఆత్మబోధ జీవితం. అంటే నేనే చంపుతున్నాను, నా వల్లనే చనిపోతున్నారు అన్నాడు. కాబట్టి అక్కడ ఆత్మబోధ చెప్పాల్సిన అవసరం వచ్చింది. రాధిక గారు అక్కడ బంధువుల మీద వ్యామోహంతో కూడా ఉన్నాడు కదా సార్, బంధువుల మీద వ్యామోహంతో ఉన్నాడు, తన క్షత్రియ ధర్మాన్ని మర్చిపోయాడు. అది కరెక్టే, కానీ ఆత్మజ్ఞానం గురించి ఇప్పుడు నేను అడుగుతున్నాను. రాధిక చంపడానికి నేనే కారణం, వీళ్ళని చంపడానికి నేనే కారణం అన్నప్పుడు రాధిక తర్వాత లక్ష్మి గారు చెప్పండి. లేదు మీరు ఎవరు తప్పు చెప్పడం లేదు, మీరు ఒక్కళ్ళు కూడా తప్పు చెప్పడం లేదు. కాకపోతే ఏంటంటే సరైన ఆన్సర్ కోసం ఎదురు చూస్తున్నాను నేను. అంటే మీరు ఆల్రెడీ కొంత దగ్గరికి వచ్చారు. రాధిక చెప్పండి. అక్కడ అర్జునుడు శరీరం అనే భ్రమలో ఉన్నాడు సార్, అందుకని ఆయన నువ్వు శరీరం కాదు ఆత్మవు అన్న జ్ఞాన బోధనతో ఆయనకి ఆత్మజ్ఞానాన్ని చెప్పారు.
2వ చాప్టర్లోనే చెప్పాలా? అది లాస్ట్ లో 18వ చాప్టర్ లో చెప్తే బాగుండేది కదా. అంటే జై అక్కడ యుద్ధం శ్రీకృష్ణ చేయలేదు సార్. కదా సార్ ఆయన. సరే యుద్ధం లక్ష్మి గారు చెప్పండి, లక్ష్మీ దేశపాలెం గారు చెప్పండి. అదే శోకిస్తున్నాడు కాబట్టి నేను అందరు నా వాళ్ళు అని శోకిస్తున్నాడు కాబట్టి నువ్వు ఎవరి గురించి శోకిస్తున్నావు నాయన? నువ్వు నిమిత్త మాత్రుడు కదా, నువ్వు దేహం అనుకోని నువ్వు చంపుతున్నాను అనుకోబట్టి నువ్వు భ్రాంతి మోహంలో ఉన్నావు కాబట్టి నువ్వు కాదు అని చెప్పేసి ఆయనకి ఆత్మసాక్షాత్కారం చేయడానికి తనెవరో ఆ పరమాత్మ ఎవరో ఆయనకి నిజం చెప్పడానికి సాంఖ్య యోగం చెప్పారు సార్. కానీ అంత ఫాస్ట్ గా చెప్పడము వల్ల అర్జునుడు కన్ఫ్యూజ్ అయిపోయాడు కదా. శైలజ గారు చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు ఆత్మ అంటే గన అది పంచభూతాలతో రిలేట్ అయ్యేది కాదు. నువ్వు బాణము అనేది వదులుతున్నావు. బాణము అనేది భూమి తత్వంకు ఉండే ఇది. అది నువ్వు శరీరాన్ని అయితే పడగొడుతున్నావు బాణం అనేది కొట్టి. ఆ ఆత్మ అనేది అగ్నికి ఇది ఆహుతి అయ్యేది కాదు, భూమికి అయ్యేది కాదు, ఇట్లా వాయువుకు అదేమి ఇది చెల్లించే కథ లేదు అనేసి అన్ని చెప్పుకుంటూ ఆకాశతత్వం మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయలేదు అని అక్కడ ఇండైరెక్ట్ గా ఆయన ఏం చెప్పినాడు, ఇంక ఇది చెప్తే అర్జునుడు అర్థం చేసుకుంటాడు అనేసి నీవు బాణం అనేది వదిలిపెడుతున్నావు అంటే గన వాళ్ళలో ఉండే ఆత్మకేమి తగలడం లేదు నాయన. నువ్వు ఆ శరీరము అనేది భూమి తత్వంతో ఏర్పడిండే దాన్ని మళ్ళీ ఈ భూమి తత్వంతో ఉండే బాణంతోనే కొడుతున్నావు, అంతేగాని నువ్వు దాన్ని ఏమి నాశనం చేయడం లేదు. కాబట్టి ఆత్మతత్వం అనేది ఇది నేర్చుకో. నువ్వు ఆత్మకి ఏమి చేయడం లేదు. అంతమందిని నేను చంపుతున్నాను అంటే ఆత్మ అంతా శుద్ధిగానే ఉంటుంది. యు ఆర్ నాట్ కిల్లింగ్ ఆత్మ, యు ఆర్ జస్ట్ కిల్లింగ్ ద బాడీ అన్నట్టుగా ఆయన చెప్పినారు. చెప్పి ఇట్లా ఇది ఆత్మతత్వం అంటే మళ్ళీ ఇంత బాగుందే, ఈ ఆత్మతత్వమే నాకు డైరెక్ట్ గా బోధించేసే, ఇదంతా ఎందుకు నాకు, నేను కర్మ చేయను అంటే గన ఆహాహా అట్లా కాదు. కర్మ అనేది నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి. ఎందుకు అంటే గన వితౌట్ డూయింగ్ కర్మ యూ కెనాట్ అటైన్ దట్ ఆత్మతత్వం. అంటే ఆత్మతత్వం ఈజ్ నథింగ్ బట్ జ్ఞానము. కాబట్టి యూ హ్యావ్ టు పర్ఫార్మ్ యువర్ డ్యూటీస్ అనేసి అది ఆయనలో ఉండే అర్జునుడిలో ఉండే రజస్సును సాత్వికత అంటే ఇంకా వెలుగొంది చాలా అన్న దీంతో ధ్యాసతో శ్రీకృష్ణ భగవానుడు ఈ ఆత్మతత్వాన్ని అంతా బోధించి చెప్పాల్సిన అవసరం వచ్చింది. నెక్స్ట్ 3rd చాప్టర్ ఎందుకు కంటిన్యూ చేస్తున్నారంటే కర్మతత్వము ఇది నువ్వు చేయాలా అంటే మళ్ళీ కర్మ అంటే ఏమి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి 3rd చాప్టర్ ని కంటిన్యూ చేసినట్టుగా అన్నట్టుగా చెప్పిండ్రి సార్. జై శ్రీకృష్ణ సార్. ఓకే, అందరూ మ్యూట్ లో ఉండండి ఒకసారి. ఇప్పుడు మీరు అందరూ చెప్పింది దాదాపుగా కరెక్ట్ అయిన ఆన్సరే. కాకపోతే ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే భగవద్గీత అనేది అర్జునుడితో యుద్ధం చేయించడానికి మాత్రమే ఉపయోగించాలి. అయితే అందులోపల ఆత్మబోధ చెప్పాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే ఇది లాంగ్ టర్మ్ అరేంజ్మెంట్. లాంగ్ టర్మ్ అరేంజ్మెంట్ అంటే ఏంటి? ఒక వ్యక్తికి కేవలము నువ్వు యుద్ధం చెయ్యి, నా మాట విని యుద్ధం చేయి అంటే చేసేవాడేమో అర్జునుడు. కాకపోతే అర్జునుడు లోపల క్రమ పద్ధతిలో మార్పు తీసుకురావాలి. 3వ చాప్టర్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే 2వ చాప్టర్ అర్జునుడికి అర్థం కాలేదు కాబట్టి. అది మెయిన్. 2వ చాప్టర్ అర్జునుడికి అర్థం కాదు. ఎందుకోసం అంటే డైరెక్ట్ గా ఆత్మతత్వం, ఇప్పుడు మనం ఎలా అయితే ఆత్మతత్వం చెప్పుకుంటే మనం ఏ సబ్జెక్ట్ లో ఉన్నామో కూడా తెలుసుకోలేకపోతున్నాం కదా. సో అందుకోసం అని చెప్పేసి ఆత్మతత్వం అర్థం కావడానికి కొంత మెచ్యూరిటీ అవసరం అవుతుంది అంటే కదా. ఇప్పుడు మనం ఇప్పుడు అందరము ఏ ఏజ్ లో ఉన్నాము? యంగ్ ఏజ్ లో ఉన్నాం. 15 మాక్సిమం ఎంతమందిలో 18 కంటే పెద్దవాళ్ళు ఉన్నారు. సో కాబట్టి మనకేంటంటే ఇంకొక 100 years తర్వాత మనం స్టార్ట్ చేసుకుంటే బాగుండేదేమో. ఎర్లీగా స్టార్ట్ చేసుకున్నామా ఒకసారి ఆలోచించండి అందరూ. ఎందుకంటే ఇప్పుడు ఇది ఏమైపోతుందంటే మనకు ఇప్పుడు కర్మకాండలే కనుక కావాలి అనుకుంటే కర్మకాండాలు చేసుకుంటూ కూర్చుందాం. మళ్ళీ ఏం చేయాలి? ఇగో ఇది ఉంది కదా, దీనికి ఏం చేద్దామంటే మనము ఏం చేయాలి చెప్పట్లేదు. మీరంతా అది పెట్టుకుంటే మీరేం చేయక్కర్లేదు. జస్ట్ కళ్ళు మూసుకుని గోవిందా అంటే చాలు, మీకు బోల్డ్ అంత పుణ్యం వస్తుంది. మీ పిల్లలకు సీట్లు వస్తాయి, పిల్లలందరూ పైకి వస్తారు, ఉద్యోగం వస్తుంది, మీకు ఆరోగ్యం ఉంటుంది, పిల్లలందరూ బాగా చూసుకుంటారు, సమాజంలో గౌరవం ఉంటుంది, హోదా ఉంటుంది. ఇవేవి తగ్గవు. అండ్ మీ వయసు కూడా అలా పెరుగుతుంది. 100 నుంచి 150కి వెళ్తుంది, 150 నుంచి 300కి వెళ్తుంది. ఇది సో నేనేమంటున్నానంటే ఈ పద్ధతి బాగుందేమో అనిపిస్తుంది నాకు. దీనికి నేను ఇది ఎలాగో వేసుకున్నా, నాకు పెద్ద కష్టమేం కాదు. దీనికి
అది డోల్ తగిలించేసుకొని వాయించుకుంటూ కూర్చుందాం. ఓకే, సో ఇక్కడ మనం మొదటి శ్లోకంలో ఏం నేర్చుకున్నామంటే బ్రహ్మాండం ఏదైతే ఉందో ఆయన ఏమంటున్నాడు, ఈ ప్రపంచంలో రెండవది లేదు. ఒక్కసారి ఆత్మతత్వం అంటే ముందు అర్థం చేయిస్తాం. ఎవరైనా నజాయతే మ్రియతే కదాచిన్ ఎవరైనా చదవగలరా ఒకసారి 2వ అధ్యాయంలో? నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. హన్యతే చూసారా, అంటే ఇక్కడ ఏంటంటే నాశనం చేయలేము. నజాయతే మ్రియతే అంటే దాన్ని సంపాదించలేరు, పుట్టించలేరు. సో కాబట్టి ఏమైతుందంటే ఇదొక కామ. ఈ 2 జర్నీలు ఏవైతే ఉన్నాయో మనకు, ఈ జర్నీ లోపల మధ్యలో ఒక చిన్న మజిలీ మాత్రం, ఇది చాలా చిన్నది. ఈ చిన్న మజిలీని మనం ఏం చేస్తున్నామంటే ఈ చిన్న మజిలీ లోపల మనము ఇదంతా కూడా శాశ్వతం అని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ యాక్చువల్ గా శాశ్వతమైనది చాలా ఉంది, అనంతం ఉంది. మీకు అనిపించడం లేదా ఏ రోజు కూడా? ఇప్పుడు ఇంత పెద్ద కోట్లాది కోట్ల బ్రహ్మాండాలు ఉన్నటువంటి దీంట్లోపల అంటే అనంత కోటి బ్రహ్మాండాలలో నేనున్న బ్రహ్మాండం ఎంత? నేనున్న బ్రహ్మాండంలో భూమి ఎంత? భూమితో పాటు ఇంకా చాలా గ్రహాలు, 200 కోట్ల గ్రహాలు ఉన్నాయి ఒక్క మన గెలాక్సీలోనే. మనం నేర్చుకుంటున్నది ఇప్పుడు జ్యోతిషంలో నేర్చుకుంటున్నది కేవలం 9 గ్రహాలు సూర్యుడితో కలిపి. కానీ యాక్చువల్ గా మన దగ్గరనే 200 కోట్ల గ్రహాలు ఉన్నాయి, 200 కోట్లు. ఇలాంటివి వేరే గెలాక్సీలలో 1000 కోట్లు ఉన్నాయి. ఇలాగ మీరు చూసుకున్నట్టయితే మనలాంటి వాళ్ళు కొందరు 1000 మంది సూర్యుడి లోపల ఫిట్ అవుతారు. మనలాంటి వాళ్ళు సూర్యుడి లోపల ఫిట్ అవ్వాలి, జూపిటర్ లోపల ఫిట్. 2000 భూములు, 3000 భూములు కలిస్తే ఒక శని గ్రహము, ఒక గురు గ్రహం ఇలాంటివి వస్తాయి. సో కాబట్టి ఇవి ఇంత పెద్దవి. సరే పోనీ అలా అని చెప్పి భూమి తీసుకుందామా, మనం ఉన్న గ్రహం గురించి తీసుకుందామా అంటే పోనీ ఇవన్నీ కంపారిజన్ కష్టం సార్, మన భూమి గురించి తీసుకుందాం. భూమి లోపల 70% నీరుంది, 30% భూమి ఉంది. సరే 30% భూమిలో ఒక 10% పనికిరాదు, 20% భూమి ఉంది. ఆ 20% భూమి లోపల మన ఊరేది, మన రాష్ట్రం, మన దేశం ఏది, మన రాష్ట్రం ఏది, మన ఊరేది, మనం ఉన్నటువంటి గల్లీ ఏది, అందులోపల మనం ఉన్నటువంటి ఇల్లు ఎంత? ఒక్కసారి మీకు అనిపించదా? am I not insignificant? అంటే ఒక్కసారి అనిపించదా మీకు నేనేంటి ఇంత అసలు ఏమి పనికిరాని దీన్నా అని చెప్పేసి ఒక్కసారి అనిపించదా? నేను చూస్తున్నది ఎంత, నేను చూడబడుతున్నది ఎంత? అంటే నాకు నేను అబ్జర్వ్ చేసుకుంటున్నాను, ఏం అర్థం చేసుకుంటున్నాను? నేను ఎంతసేపు కూడా నా ప్రపంచం చాలా గొప్పది అనుకుంటున్నాను, కానీ బయట ఎంత ఉంది వీటన్నిటి గురించి తెలుసుకోవాలి అంటే నా జీవితం అనేటటువంటిది చాలా చిన్నది. నేను ఈ బ్రహ్మాండాలలో ఒక చిన్న పరమాణువు లోపల కూడా నేను ఇంకా 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 చిన్నది. ప్రపంచం అంతా కూడా ఒక పెద్ద బంతి సైజ్ అనుకుంటే నేను పరమాణువు కంటే కూడా చిన్నది. మన భూమిని పేల్ బ్లూ డాట్ అని చెప్పేసి అంటారు. విశ్వం లోపల ఎక్కడో చిన్న చుక్కలాగా ఉంటది మన భూమిని చూస్తే, చిన్న చుక్క. సో అలాంటి ఇంత పెద్ద ప్రపంచంలో ఆ జ్ఞానం అంతా కూడా తెలుసుకోవాలి అని అనిపించదా? సో దానికి ఈయన ఏమంటున్నాడంటే, ఈయన ఏం చెప్తున్నాడు, మనకు తెలిసినటువంటి ప్రతిదీ కూడా పంచభూతాలతో తయారైంది అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ భూమి మీద మనం చూస్తున్నాం, ఇవన్నీ కూడా పంచభూతాలతోనే తయారైతున్నాయి. న భూమిర్న తోయం న తేజో న వాయు నఖం నేంద్రియం వాన తేషాం సమూహః అనేకాంతికత్వాత్ సుషుప్త్యేక సిద్ధః తదేకో అవశిష్టః శివః కేవలః అహం తదేకో వశిష్టః శివః కేవలోహం. ముందేం చేశాడు ఆయన? నేను ఈ భూమి తత్వాన, ఆకాశ తత్వాన, వాయు తత్వాన, ఇవన్నీ తత్వాలు ఆలోచించాడు. ఇవన్నీ కాదు నేను. ఈ గుంపులోని పెట్టుకుందాం, పోనీ అలా కాదు. సరే నా ఇంద్రియాలు ఉన్నాయి శరీరంలో, నా ఇంద్రియాలను చూసుకుందాం. ప్రపంచమంతా నేను కాదు. మరి నా శరీరాలు చూసుకున్నట్లయితే నా శరీరాన్ని కూడా చూసుకున్నాను, నా ఇంద్రియాలన్నీ చూసుకున్నాను, ఈ ఇంద్రియాల సమూహాన్ని కూడా చూసుకున్నాను. ముందేమో పంచభూతాలని చెప్పాను, తర్వాత నాలో ఉన్న ఇంద్రియాలను చూసుకున్నాను, ఇంద్రియాల యొక్క సమూహం చూసుకున్నాను. బ్రహ్మాండాన్ని చూశాను, అండాండాన్ని చూశాను, బ్రహ్మాండాన్ని చూశాను, పిండాండాన్ని చూశాను. ఇవన్నీ నేను కాదని చెప్పి తెలుస్తుంది. ఎందుకు కాదని తెలుస్తుంది? ఎందుకంటే ఒక్కసారి మళ్ళీ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోండి. నేను ఇక్కడున్నాను, ఇక్కడొకటి చూస్తున్నాను. అప్పుడు ఇది శాశ్వతం కాదు. ఏదైతే చూడబడుతుందో అది శాశ్వతం కాదు. ప్లీజ్ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇది ఊగుతోంది కదా, ఇది శాశ్వతం కాదు. ఇది నేను చూస్తున్న మనకు చూడబడుతుంది అంటే అది శాశ్వతం కాదు. ఉదాహరణకి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని మీరు చెప్పండి. ఒక దీపం ఉంది, ఒక దీపము వెలిగించా నేను. ఓకే, మీకు ఈ దీపాల మీకు
మీకు మొదటి శ్లోకం అర్థం కాలేదా? నాకు అర్థం వల్ల మళ్ళీ ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పాల్సి వస్తుంది. ఒక దీపం తీసుకున్నా నేను, ఆ దీపాన్ని నేను చూడాలి అంటే ఇంకొక దీపం వెలిగించాలా, లేకపోతే ఇదే దీపంలో నేను గుర్తిస్తానా? ఎవరైనా చెప్పండి. ఈ దీపం వెలుతురులోనే ఆ దీపం కనిపిస్తుందా, లేకపోతే వేరే దీపాన్ని తీసుకొచ్చి ఇక్కడ దీపం ఉందా లేదా చూస్తామా? అదే దీపంలో అదే దీపం. కాబట్టి రెండవ వస్తువు అవసరం లేకుండా శాశ్వతంగా. సౌజన్య గారు ఏమన్నా మాట్లాడతారండి? సౌజన్య గారు. సార్ సారీ సార్, బై మిస్టేక్ ఓపెన్ అయింది, సారీ సార్. కష్టమైన టాపిక్ కదా, కొద్దిగా అందరూ ఫోకస్ చేయండి. చెప్పండి టీవీ మణి గారు. ఇది నేను కాదు, ఇది నేను కాదు అని అనుకుంటూ అన్ని నేను కాదు అనుకున్నాడు. చిత్తము అయిపోయింది. అన్ని అయిపోయినాక మిగిలింది ఏదైతే ఉందో అదే పరబ్రహ్మ స్వరూపము, అదే నేను అని అనుకుంటాడు. కరెక్ట్. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఈ దీపం మళ్ళీ దీపం దగ్గరికి వద్దాం. దీపము గుర్తించడానికి, దీపం ఉంది అని గుర్తించడానికి ఇంకొకళ్ళు చూసి చెప్తున్నారా ఇక్కడ దీపం ఉందని, లేదా దీపం వెలుతురులోనే దీపం కనిపిస్తుందా? దీపం వెలుతురులో దీపం కనబడుతుంది. అంటే రెండవ దానితో చూసాము అంటే అది శాశ్వతం కాదు. మన కొన్ని బేసిక్స్ మీకు అర్థం కావాలి. శాశ్వతంగా మానటువంటిది ఆత్మ. ఇందాక నేను ఆత్మ లక్షణాలు ఏంటి అని అడిగాను కదా. ఆత్మ అనేటటువంటిది నజాయతే మ్రియతే కదాచిన్, అది చదువుకున్నారు కదా. అలాగా దాన్ని పుట్టించలేరు, దాన్ని ఇది చేయలేరు, తర్వాత దాన్ని చంపలేరు, దాన్ని కొయ్యలేరు, శస్త్రాలతో కోయలేరు, గాలి దాన్ని తోయదు, తర్వాత ఈ అగ్ని దాన్ని కాల్చదు, నీరు తడపదు. ఇవన్నీ ఏవైతే చెప్పామో ఆత్మతత్వం అంటే ఇది ఆత్మతత్వము అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఆత్మతత్వము ఇలా ఉంటుంది అని చెప్పి, అంటే పంచభూతాల ద్వారా ఇంపాక్ట్ కానిది అని చెప్పేసి తెలుసుకున్నాం. తర్వాత ఏం తెలుసుకున్నాం, దీన్ని పుట్టించలేరు, చంపలేరు అని చెప్పేసి తెలుసుకున్నాం. తర్వాత మనం ఏం తెలుసుకున్నాం, రెండవ దాంతో దీన్ని చూడలేము, ఇది స్వతహా సిద్ధంగా తెలుస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరున్నారా అంటే నేనున్నాను అంటారు. నేనున్నాను అంటే నేనున్నది దేహం కాదు యాక్చువల్గా. ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉంటాడు, వాడికి ఆత్మతత్వం ఇవన్నీ తెలియవు, కానీ అక్కడి నుంచి ఒక పులి వచ్చిందంటే అని ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడు? నా శరీరంకి ఏదో అవుతుంది అని ఏడుస్తాడు. నా శరీరంకి, వాడికి ఇంకా పేరు పెట్టలేదు, మనం ఏం లేదు. నా యొక్క అంటే వాళ్ళకి అప్పటికే తెలుసు నేను ఒక ఆత్మస్వరూపం. అంటే ఆత్మస్వరూపం అనేది స్వతహ సిద్ధంగా తెలిసేది. అది చెప్పడానికి మూడో వ్యక్తో రెండో వ్యక్తో అవసరం లేదు. ఇప్పుడు నేను దేహం అని చెప్పాలంటే మీరు అందరు చూస్తున్నారు, కానీ నాకు నేనున్నానన్న విషయం నాకు తెలుస్తుంది కదా. నాకు నేనున్నాను అన్న విషయం నాకు ఆటోమేటిక్ గా తెలుస్తుంది. ఒక దీపం ఎలా అయితే తన వెళ్తుందో తనని గుర్తించుకుంటుందో, నేను ఉన్నాననేది చెప్పడానికి నాకు ఏ సాక్ష్యము అవసరం లేదు. నేను స్వతహ సిద్ధంగా తెలియబడుతున్నాను. కాబట్టి ఏదన్నా వస్తువు ఇంకొక వస్తువును చూసి చెప్తోంది ఇక్కడ ఉన్నది అంటే అప్పుడు ఈ వస్తువు శాశ్వతం కాదు. అలాగా తీసేసుకుంటూ కనిపించే ప్రతి వస్తువును తీసేసుకుంటూ పోతే మిగిలేది ఏదైతే ఉంటుందో ఇది నా ఆత్మ. ఇది స్వతహ సిద్ధంగా తెలుస్తుంది. స్వతహ సిద్ధంగా ఎలా తెలుస్తుంది? అనేకాంతికత్వాత్ సుషుప్త్యేక సిద్ధః. అనేకాంతి అంటే ఐకాంతిత్వం అంటే ఏదైతే ఉంటుందో, ఏకాంతం ఒక్కటి కానిది, అన్ని రకాలు అనేక రకాలుగా మార్పు చెందుతూ అనేక రకాలుగా ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అది కాదు. అనేకం కాదు, మనకు కావాల్సింది ఏకం. ఇక్కడ ఏమైంది, ఇవన్నిటి యొక్క స్వరూపాలన్నీ కూడా అనేకంగా ఉన్నాయి. భూమి గాని ఇవి గాని అన్ని మారిపోతూ కనిపిస్తున్నాయి మనకు. ఈ మారిపోతూ కనిపిస్తున్నవి కాదు, నాకు స్వతహ సిద్ధంగా తనంతట తాను తెలియబడుతూ శాశ్వతంగా ఉన్నటువంటిది ఏదైతే నేను గాఢ నిద్రలో సుషుప్తి ఏక సిద్ధ. సుషుప్తి అంటే గాఢ నిద్రలో ఒక్కటిగా తెలుస్తుంది. అంటే నేను పడుకున్న తర్వాత నాకు నిద్రపోయాను అని తెలుస్తుంది. నిద్రపోతున్నప్పుడు నా శరీరం పనిచేయదు, నా ఇంద్రియాలు పనిచేయవు, నా మనసు పనిచేయదు, నావేవి పనిచేయట్లేదు, కానీ నేనున్నాననే భావన నాకు ఖచ్చితంగా తెలుసు. అనుభవం ద్వారా వస్తుంది. అనుభవం ద్వారా పంచక్లేశములు అని ఒకటి ఉంది. ఆ పంచక్లేశములలో కూడా మనకేమైతుందంటే ఇది తెలుస్తుంది. ఏది, నేను పూర్వజన్మలో మరణము చెందడం వల్ల ఈ జన్మలో నాకు మరణం అంటే భయం ఉంటుంది. సో ఒక స్మృతి అంటారు దాన్ని ఒక మెమొరీ, తెలియకుండా వచ్చేటటువంటి ఒక మెమొరీ. ఆ మెమొరీ ద్వారా మనం ఏంటంటే నేను ఉన్నాను అని చెప్పి తెలుసుకుంటాను. నేను ఉన్నాను అని చెప్పేసి తెలుసుకుంటాను అన్నమాట. సో కాబట్టి అది ఇతను ఏమంటున్నాడు, గాఢ నిద్రలో నేనైతే ఏదైతే విడిపోకుండా ఈ అవయవాలతోటి పంచభూతాలతోటి ప్రపంచంతో సంబంధం లేకుండా, టైం తోని స్పేస్ తోటి సంబంధం లేకుండా, కాలంతోని దేశంతోని సంబంధం లేకుండా నిద్రపోయినప్పుడు నేను
నేల మీద పడుకున్నానా, మంచం మీద పడుకున్నానా నాకు తెలియదు. అట్లా ఉన్న సమయం లోపల నేను నిద్రపోయినప్పుడు ఎక్కడున్నానో నాకు తెలియదు. అది నిత్య ప్రళయం నాకు. నేను ప్రతిరోజు కూడా శరీరాన్ని, మనస్సును వదిలేస్తాను. ఓకే, అది అలా అలా స్టేబుల్ గా ఏదైతే ఉన్నదో అది నా ఆత్మ అని చెప్పేసి చెప్తున్నాడు. అలా ఉండే ఒక మంగళకరమైన, ఆనందకరమైన, ఎందుకంటే నాకు సుషుప్తి లోపల శాంపుల్ తెలుస్తోంది. ఈ ప్రపంచంలో రెండే రెండు భగవంతుడు మనకు ఉదాహరణలుగా ఇచ్చాడు, సుషుప్తి, సంగమం. ఈ రెండింటిలో ఏదైతే అనిర్వచనీయమైనటువంటి ఆనందము జస్ట్ శాంపుల్ లాగా భగవంతుడు మనకు అందించాడు. ఏమంటున్నాడు, ఈ శాంపుల్ ని పట్టుకొని నువ్వు ప్రపంచంలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి ఆనందమును గుర్తించగలుగుతావు. ఇది జస్ట్ శాంపుల్ అంతే. చిన్నగా ఏం చేశారు, ఒక చిన్న చుక్క తేనెని నాలుక మీద వేశారనమాట. చిన్న చుక్కనే కానీ అబ్బా బాగుంది అనుకుంటాం మనం, అంతే కదా. అట్లా ఆ చిన్న చుక్క మాత్రమే ఈ నిద్ర గాని, సంగమం గాని ఎందుకు ఇంత అద్భుతంగా ఉంటాయి, ఎందుకంటే ఇదే కారణము. అది ఎలా వస్తుంది అనేది ఎవరు చెప్పలేరు. ఆ నిద్రలో ఉన్న సుఖము మనకు ఎక్కడ ప్రపంచంలో ఎన్ని మందులు ఇచ్చినా, ఎన్ని హార్మోన్లు ఇచ్చినా కూడా దాన్ని ప్రొడ్యూస్ చేయలేరు, ఎందుకంటే అది భగవంతుడు ఇచ్చినటువంటిది. ఇప్పుడు చనిపోయిన తర్వాత నేను ఒక కథ చెప్తాను. మీకు ఏ కథ బాగుందో చూద్దాం. మీ అందరికి నచ్చే కథ ఒకటి చెప్తాను, నాకు నచ్చే కథ ఒకటి చెప్తాను. ఓకే, రెండు కథలు జాగ్రత్తగా వింటే కొద్దిగా ఆత్మతత్వం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆలోచించండి, వీలైనంత సార్లు వినండి. నేనేం పైసలు చేసుకుంటలేను కదా, మీకు తెలుసు, క్లిక్ బేస్డ్ ఇన్కమ్ కూడా లేదు. శ్రద్ధగా విని చక్కగా ఆనందంగా ఎక్కువ సార్లు వినడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు ఆత్మతత్వం సులభంగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను కథలు చెప్తాను. చనిపోయిన తర్వాత ఏమవుతుంది, 13 రోజుల పాటు కర్మకాండాలు చేయిస్తారు జనాలు. చేయించినప్పుడు నాకేంటంటే నిద్రాస్థితిలో ఉన్నప్పుడు శరీరాన్ని, తర్వాత మనస్సుని, వీటన్నింటిని నేను వదిలేశాను. శరీరాన్ని వదిలేశాను, మనస్సును వదిలేశాను. ఇదే విధంగా పెద్ద నిద్ర ఏదైతే ఉన్నదో ఆ పెద్ద నిద్రని నేను మరణము అంటాను. అన్నిటికంటే కూడా పెద్ద నిద్ర ఏదైతే ఉన్నదో అది నా మరణం. మరణం అయిపోయిన తర్వాత నాకేమవుతుంది, ఏమీ కాదు. ఎందుకంటే నాకు భావనలు రావడానికి నేను మరణించాను, కానీ ఆ విషయం నాకు తెలియదు. ఎందుకంటే అది తెలుసుకోవాలంటే నాకు అనుభవం కావాలి. అనుభవం కావాలి అంటే నాకు మనసు ఉండాలి. మనసు ద్వారా గుర్తించాలి, లేదా ఇంద్రియాల ద్వారా గుర్తించాలి. ఇంద్రియాల ద్వారా గుర్తించాలి, లేదా మనసు ద్వారా గుర్తించాలి. ఇంద్రియాలు అంటే ప్రత్యక్షంగా చూసే వాటిని ఇంద్రియాలు అంటారు. మనస్సు అనేది మనకు డైరెక్ట్ గా కనిపించదు. కానీ మనస్సు అనేది లేదు అని ఇందులో ఎవరైనా చెప్తారా మనస్సు లేదు అని చెప్పేసి? ఎవరైనా చెప్పగలుగుతారా? మనస్సు లేదు అని ఎవరికి కనిపించట్లేదు మనస్సు, కానీ మనస్సు లేదు అని ఎవరు చెప్పరు. సో మనస్సు అనేది ఏంటంటే ఇండైరెక్ట్ గా ఈ కళ్ళు, ముక్కు, నోరు ఇవన్నీ ప్రత్యక్ష ఇంద్రియాలు. ప్రత్యక్ష ఇంద్రియాలు ఒక పరోక్ష ఇంద్రియం. చూడండి, ఇవన్నీ మనము ఆల్రెడీ తెలుసుకున్నవే, మీకు మళ్ళీ ఇవాళ ఒకసారి చెప్పాల్సి వస్తుంది. ఒక ప్రత్యక్ష ఇంద్రియము, 4-5 ప్రత్యక్ష ఇంద్రియాలు, ఒక అపరోక్ష ఇంద్రియం అయినటువంటి మనస్సు. వీటి ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాము, ఒక వస్తువు ఉన్నదా లేదా, నా భావన ఏంటి, నా బాధ ఏంటి, నా కష్టం ఏంటి, నా సుఖం ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటాం. ఒకవేళ మనసుకు కనుక ఎవడన్నా మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు అనుకోండి, నాకు అక్కడ కాలు కోసినా చెయ్యి కోసినా నాకేం తెలియదు, అవునా? అంటే మనసు పని చేయకపోతే నాకేమీ తెలియదు. అంటే నా ఎప్పుడైతే బ్రెయిన్ అని ఏదైతే అనుకుంటామో అది పని చేయకపోతే నాకు నొప్పి అవి కూడా తెలియదు. నిద్రలో ఉన్న వాడికి ఏ నొప్పులు తెలియవు, ఏ రోగాలు కూడా బాధ పెట్టవు. దగ్గుంటే దగ్గడు వాడు రోజంతా దగ్గుతూ ఉంటాడు. గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఇక దగ్గు రాదు. సో కాబట్టి ఏంటంటే శరీరాన్ని వదిలేసేటటువంటి ఒక స్థితి ఉన్నది. అదే విధంగా నేను నిజంగా కూడా శరీరాన్ని పూర్తిగా వదిలేసినప్పుడు ఏమీ లేదు, నాకేమీ తెలియదు. ఎందుకంటే నేను చూడడానికి నాకు ఇంద్రియాలు లేవు, ఫీల్ అవ్వడానికి అంటే భావించడానికి నాకు మనస్సు లేదు, ఫీల్ అవ్వడానికి నాకు మనస్సు లేదు, చూసి తెలుసుకోవడానికి నాకు ఇంద్రియాలు లేవు. అలా నేను నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను. ఒక విత్తన రూపంలో మారిపోతాను. ఆ విత్తన రూపము మళ్ళీ అలా వాయువులో కలిసిపోతుంది, వాయువు నుంచి వర్షంలో కలిసిపోతుంది, వర్షం నుంచి తల్లి శరీరంలోకి వెళ్తుంది, అక్కడి నుంచి తల్లి శరీరంలోకి వెళ్తుంది. అక్కడ నేను ఒక రూపాన్ని అంటూ ఏర్పరచుకుంటాను. శరీరం ఏర్పరచుకున్న తర్వాత మెల్లమెల్లగా కొన్ని రోజులకు మనసు, బుద్ధి పెరుగుతాయి. ఆ తర్వాత విషయాలు నేను అర్థం చేసుకునేటటువంటి స్థాయికి మెల్లమెల్లగా ఎదుగుతాను. ఈ ఎదిగే లోపల జనాలందరూ కూడా నాకు రకరకాల భావాలతో నన్ను అధ్యాసకు గురి చేస్తారు. అంటే సూపర్ ఇంపోజిషన్, అంటే తప్పుడు భావాలకు గురి చేస్తారు. వాటి వల్ల నేను అసలు సత్యాన్ని మర్చిపోతాను, ఎందుకు జన్మ ఎత్తానో కూడా మర్చిపోతాను. ఓకే, మొదటి కథ అయిపోయింది. ఓకే, మొదటి కథ అర్థం కాని వాళ్ళు ఒక్కసారి చెప్పండి. ఫస్ట్ కథ, రెండో కథ చెప్తే ఇప్పుడు మీ అందరికి రెండో కథ మాత్రం మీరు అందరూ చాలా సంతోషిస్తారు. ముందు మొదటి కథ మీకు కష్టమని ముందు మొదటి కథ చెప్పేశా. నాతోటి మీరు అన్ని చేయిస్తున్నారు తెలుసా, ఒక్క డాన్స్ తప్ప ఆనెస్టీ అన్ని చేయిస్తున్నారు. సో అర్థమైందా మొదటి కథ? ఎవరికైనా డౌట్ ఉందా?
నా వాయిస్ వినిపించట్లేదు, ఒకటే పోయినట్టు. నాకు అర్థమైంది సార్. చెప్పండి ఒకసారి నాకు సార్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ? కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి మళ్ళీ ఒకసారి. అంటే మొదటి నుంచి చెప్పమంటారా ఇప్పుడు ఈ కథని? లేదు కొంచెం చెప్పండి సార్. ఓకే. సో నేను మరణించాను. మరణించిన తర్వాత నేను బయట వస్తువులు నాకు కనిపించవు, ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఎందుకంటే నాకు కళ్ళు చెవులు ఇవన్నీ లేవు. అవన్నీ ఉన్న శరీరాన్ని ఇక్కడే వదిలేశాను. నేను మనసును కూడా కాదు నేను, ఎందుకంటే ఇప్పుడు నాకు భావన లేదు. మనసుని శరీరాన్ని అన్ని కింద వదిలేశాను, నాకు భావన లేదు. గాఢ నిద్రలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు నాకు పర్మనెంట్ గాఢ నిద్ర అయింది. పెద్ద గాఢ నిద్రలో నేను ఈ జన్మలో చేసుకున్న పాపాలన్నీ కూడా మూటగట్టుకుని ఈ పాపాలన్నింటినీ ఒక చిన్న విత్తనం రూపం లోపల మారిపోతాను. ఈ విత్తనం రూపం నుంచి నేను మళ్ళీ జన్మ ఎత్తడానికి సిద్ధమవుతాను. మళ్ళీ జన్మ ఎత్తినప్పుడు తల్లి శరీరంలో మళ్ళీ నాకు శరీరం ఏర్పడుతుంది. శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత కాలక్రమేణా నాకు భావాలు ఏర్పడతాయి, మనస్సు బుద్ధి ఇవన్నీ వికసిస్తాయి. ఇంత లోపల మళ్ళీ నన్ను ఎవరైనా జనాలు తప్పుడు మాటలు చెప్పి తప్పుడు మార్గాలలో కూడా తీసుకెళ్తారు, మఠాలకి పీఠాలకి తీసుకెళ్తారు, ఇవన్నీ చేయిస్తారు, తబలాలు కొట్టిస్తారు, ఇవన్నీ చేస్తారు. ఓకే, మొదటి కథ అర్థమైందా? ఈ కథ అందరికి? ఓకే, ఇప్పుడు రెండో కథ చెప్తాను. నేను మరణించాను. మొదటి 3 రోజుల పాటు నాకు మరణించానన్న విషయం తెలియదు. నేను మరణించినట్టుగా నాకు తెలియదు. చూస్తున్నాను చుట్టుపక్కల నా ఫోటో కనిపిస్తోంది. నా ఫోటోకు అందరూ దండ వేయడం కనిపిస్తోంది, దానికి అగరబత్తులు పెట్టడం కనిపిస్తోంది, అందరూ ఏడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. మధ్య మధ్యలో కొంతమంది పక్క రూమ్ లో అక్కడ ఇక్కడ మళ్ళీ మామూలుగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. అందరూ ఫుడ్ ఆర్డర్ చేసుకుని తిన్నారు, స్విగ్గీలో కాదు, ఆర్డర్ చేసుకుని తిన్నారు. ఈ 3 రోజుల పాటు నాకు అయోమయంగా ఉంది, ఏం జరుగుతుందో తెలియదు. అందరి దగ్గరికి వెళ్ళి కౌగులించుకుంటాను, కానీ నా స్పర్శ వారెవరికి తెలియదు. వారిని మాట్లాడుతూ ఉంటాను, ఎవరు జవాబు చెప్పరు. నాకెందుకో అర్థం కావడం లేదు. ఈ 3 రోజుల పాటు ఏం జరుగుతుందో నాకు తెలియనటువంటి అయోమయ స్థితిలో ఉన్నాను. నాకు సాధన లేదు కదా, నాకేమీ తెలియదు. 4వ రోజు నుంచి 6వ రోజు వరకు నాకు అర్థమవుతుంది, నేను శరీరాన్ని వదిలేశాను అన్న సంగతి అర్థమవుతుంది. అప్పుడు ఆలోచిస్తున్నాను, ఓపిక నశిస్తోంది. ఎన్నో సీక్రెట్స్ చెప్పాలి, పాస్వర్డ్స్ అన్ని పిల్లలకు షేర్ చేయాలి, చెప్పలేకపోయాను. ఆస్తి పత్రాలు ఎక్కడున్నాయో తెలియదు, ఇవన్నీ చెప్పాలి, చెప్పలేకపోతున్నాను. నా ఫ్రెండ్స్ కి చివరి మాటలు చెప్పాలనుకుంటున్నాను, చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే నాకు ఆత్మతత్వం తెలియదు కదా. 4, 5, 6 రోజులలో నా లోపల అసహనం, ఇరిటేషన్ పెరిగిపోతుంది. 7, 8, 9 రోజులలో నాలో బాధ ఇంకా పెరుగుతోంది. కానీ చేసేదేమీ లేదు. జరిగినటువంటి నా జీవితంలో ఘటనలన్నీ నాకు కనిపిస్తున్నాయి. నా బాల్యం, నేను పెరిగినటువంటి ఊరు, నా యవ్వనం, నా చదువు, నా విద్య, నా ఉద్యోగం, నా భార్య, నా పిల్లలు, నా జీవితము, వారితో చూసిన సినిమాలు, వారితో వెళ్ళినటువంటి వివిధ ప్రదేశాలు, ఇవన్నీ నా కళ్ళ ముందు మెదులుతూ కనిపిస్తున్నాయి. అయ్యో, నేను మరణించడం అవసరమా? ఇంత ఆనందకరమైనటువంటి విషయాలన్నింటినీ నేను ఇక్కడ వదిలేస్తున్నానే. ఆ విధంగా ఇక చివరి రోజుల్లోకి ప్రవేశించాను. 11, 12, 13. ఈ సమయంలో నా ఫైనల్ డెస్టినేషన్ నాకు తెలుస్తోంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళక తప్పదు అన్న విషయం తెలుస్తోంది. అందరూ కూడా క్రతువులు చాలా శ్రద్ధగా చేస్తున్నారు, చేయవలసినటువంటి పనులన్నీ చాలా శ్రద్ధగా చేస్తున్నారు. తప్పదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి. ప్రకృతిలో ఉన్నటువంటి ఒక శక్తి నన్ను ఊరడిస్తోంది. నేను ప్రకృతి శక్తితో మమేకమయ్యాను. నేను ఒంటరి వాడిని కాను. ఆ ప్రకృతి శక్తితో కలిసి నేనిప్పుడు కొత్త జన్మ ఎత్తాలా, లేకపోతే ఇక్కడే ఆత్మగా అలా ఉండిపోతూ వీటన్నింటినీ చూడాలా, లేకపోతే మరిన్ని రోజులు ఈ జ్ఞాపకాలలో బతకాలా? ఇటువంటి 3 ఆప్షన్స్ లో నేను జీవితాన్ని గడుపుతున్నాను, చూస్తున్నాను. నాకు అలా కొనసాగుతుంది. 13 రోజులు అయిపోయాయి. నేను వీళ్ళందరికీ దూరం అయిపోయాను. కానీ నేను ఒంటరి వాడిని కాదు. నా ప్రయాణంలో ఏదో ఒక ఆత్మ నాతో ఉంటుంది. వారందరితోటి నేను సులభంగా గడుపుతున్నాను.
జీవితంలో అర్థం చేసుకుంటున్నాను అన్ని విషయాలు. ఎప్పుడెప్పుడో కలవలసినటువంటి ఆత్మీయులందరినీ కూడా కలుస్తున్నాను. వారిని అందరినీ కూడా శరీరం లేదు కదా, వారిని ఒక వెలుతురు రూపంలో కలుస్తున్నాను. కలిసిన తర్వాత వారందరితో అన్ని మాటలు చెప్పుకున్న తర్వాత ఈ జన్మకు సంబంధించినటువంటి అన్ని బంధములు అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకొక జన్మ, ఈ జన్మ అయినా సరిగా ఉండాలి, ఈ జన్మలో సాధన చేయాలి అనుకుని తల్లి కడుపులోకి ప్రవేశించాను. ప్రపంచాన్ని చూస్తున్నాను, మళ్ళీ బాహ్య ప్రపంచం. 3 నెలల పాటు నాకు ఏది జ్ఞాపకం లేదు. చివరికి మొత్తం మర్చిపోయాను, ఏం జరిగిందో తెలియదు. ఎదురుగా ఒక అందమైన ముఖం నన్ను ప్రేమిస్తూ కనిపించింది. ఆమె ప్రేమలో నేను మునిగిపోయాను. ఓకే, ఇప్పుడు 2 కథలు తెలుసుకుందాం మనం. నిజంగా ఇలా జరగదు కదా సార్ ఇప్పుడు చెప్పింది. ఇప్పుడు 2 కథలలో మీకు ఏ కథ నచ్చింది ముందు అది చెప్పండి సౌజన్య గారు. రెండో కథ వద్దు సార్, రెండో కథ అయితే వద్దు సార్, ఫస్ట్ కథే కావాలి. రెండోది వద్దు సార్, వద్దంటే వద్దు రెండోది. ఓకే, ఇంకా ఆత్మకి ఏది కనిపించడం గాని ఏది ఎందుకు జరగదు సార్? రెండో కథలోని మాత్రం అన్ని తెలుస్తున్నాయి అని చెప్తున్నారు గాని మొదటి కథలో ఎందుకు కనిపించవు మీరే చెప్పండి. పోనీ సునీత గారు అడిగింది, మిగతా వారు మాట్లాడకండి. సునీత గారు చెప్పండి, మొదటి కథకి రెండవ కథకి తేడా ఏంటో చెప్పగలరా? అమ్మా మీరేనా అడిగింది ప్రశ్న? సునీత గారు మీరేనా అడిగింది ప్రశ్న? మీరు అడిగినప్పుడు గట్టిగా మాట్లాడి జవాబు చెప్పండి, గట్టిగా అరవండి. నాకేంటంటే ఇంట్లో మా వైఫ్ వీళ్ళు గట్టిగా నా మీద అరుస్తుంటారు కదా, నాకు ఇట్లా మెల్లగా ఎవరైనా మాట్లాడితే నాకు నచ్చదు. నా మీద అందరూ గట్టిగా అరుస్తుంటే నాకు పర్లేదు ఇప్పుడు అని చెప్పేసి. ఒక ఆమె అత్తారింటికి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే అత్త కొత్త కోడలు వచ్చింది కదా అని చెప్పేసి అన్ని చేసి పెడుతూ ఉంటుంది. ఏది చేసినా కూడా మా అమ్మ పెట్టే ఆ 4 కావాలి అంటూ ఉంటుంది. రకరకాల వంటలు చేస్తుంది, బట్టలు కొనిస్తుంది, రకరకాల నగలు చేయిస్తుంది. అన్ని ఏం చేసినా కూడా మా అమ్మ పెట్టే 4 కావాలి, మా అమ్మ పెట్టే 4. ఇలా 1 నెల రోజులు పాపం అన్ని కొని పెడుతుంది కోడలికి. ఆయన కూడా కోడలు ఏడుస్తుంటుంది, మా అమ్మ పెట్టే 4 కావాలని. ఓ రోజు కోపం వచ్చి 4 వేస్తుంది అనమాట. మా అమ్మ పెట్టేది ఇదే అని చెప్పేసి సంతోషపడుతుంది అనమాట. అలాగే నా బతుకు కూడా అట్లా అయిపోయింది. మీరు ఎవరు గట్టిగా మాట్లాడకపోతే నాకు అర్థం కాదు, నాకు అలవాటు అయిపోయింది. నా మీద ఇంట్లో సార్ ఇది మరీ అన్యాయం అండి. మీకు అంత సపోర్ట్ చేస్తున్న మేడం గారి మీద జోక్ మరి అస్సలు బాగాలేదు. ఓకే సునీత గారు, ఇప్పుడు కొద్దిగా గట్టిగా అరుస్తూ చెప్పండి, కాస్త నాకు అర్థం అవుతుంది. చెప్పండి. అంటే ఆవిడ అంత స్లోగా మాట్లాడుతుంటే నాకు భయం వేసింది, ఎవరైనా స్లోగా మాట్లాడుతున్నారు. చెప్పండి. మొదటి కథలోని ఆత్మకి ఏవి కనబడట్లేదు అని చెప్పారు, రెండో కథలో అన్ని కనబడుతున్నాయి 3వ రోజు నుండి అని చెప్పారు కదా, అది ఎలా సార్? ఆ కథలో ఎందుకు కనపడట్లేదు అది తెలియట్లేదు. మీరు చెప్పండి, ఏ కథ బాగుంది మీకు ఫస్ట్ అది చెప్పండి. బాగుంది, మొదటిది బాగుంది సార్, కాకపోతే ఏమీ తెలియకుండా ఉండడం కూడా బాగుంది. కానీ రెండో దానికి తెలుస్తుంది అంటే ఆత్మ అలా బాధపడుతూ ఉంటది, అన్ని తెలుస్తున్నాయే నా వాళ్ళని. అంటే సాధన చేసిన వాళ్ళకి ఆ బాధ ఉండకపోవచ్చు కదా. సాధన చేసిన వాడు చనిపోయాను అని చెప్పి తెలిసి ఉండొచ్చు కదా. చనిపోగానే తెలుస్తుంది వాళ్ళకి, నేను సాధన చేసి నేను చనిపోయాను, ఆ బాడీ అక్కడ కనిపిస్తుంది, దీన్ని తీసుకెళ్ళి తగలెట్టేసి వీళ్ళందరూ హ్యాపీగా ఇంటికి వచ్చి మంచిగా కుంభాలు ఎక్కుతారు, నాకు అప్పుడే తెలుసు కాబట్టి ఓకే అది సాధన ద్వారా వస్తుంది అది. బట్ నేననేది ఏంటంటే మీరు జవాబు ఎవరు చెప్పట్లేదు. మొదటి కథ నేను చెప్పనా సార్? మొదటి కథ ఆత్మజ్ఞానం తెలుసుకున్న వాళ్ళకి సార్, అది వాళ్ళు ప్రశాంతంగా మరణం తర్వాత ఈ శరీరం నాది కాదు అనే భావంతో ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా వెళ్ళిపోతారు. రెండో కథ ఇంకా నేను బతికున్నానేమో, ఏం చేస్తున్నానో, ఎలాంటి స్థితిలో ఉన్నానో తెలియకుండా వాళ్ళు అయోమయ స్థితిలో ఉన్నారన్నట్టుగా నాకు అర్థమైంది. అంటే నేను ఇంకా మరణం కాదు, ఈ దేహంలోనే ఉన్నానేమో, ఏం జరుగుతుందో ఏమో తెలియని అమాయకం స్థితిలో ఉంటారేమో సార్ రెండోది. ఫస్ట్ అయితే మాత్రం ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు సాధన చేస్తున్నవాళ్ళు. మాధవి గారు చెప్పండి. వాళ్ళు బంధాలన్నీ తెంచుకుని వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది సార్ ఈ దేహం. ఇక్కడ మీకు ఒక చిన్న కరెక్షన్ చెప్తాను. మాధవి గారు మీరే లైన్ లో ఉండండి, మిగతా వాళ్ళందరూ మ్యూట్ లో ఉండండి. ఇక్కడ చిన్న కరెక్షన్, అందరూ వినండి జాగ్రత్తగా. అందరూ విని
ఆవిడ జవాబు చెప్తే సరే, లేకపోతే ఎవరైనా ప్రయత్నం చేయండి. ఓకే, ఆత్మతత్వం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్న క్రమంలో మనం 2 రకాల కేసులు తీసుకున్నాము. ఒకరికి ఒక రకంగా జరగదు. సింపుల్. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఒకరికి ఒక రకంగా ఇంకొకరికి ఇంకో రకంగా జరగదు. అందరికి ఒకే రకంగా జరుగుతుంది. ఐదర్ ఒక ప్లాన్ ఏ లేదా ప్లాన్ బి, ఏదో ఒకటే జరుగుతుంది. ఏది జరిగే ఛాన్స్ ఉంది? ఎవరైనా ఓటింగ్ పెట్టగలరా? ఎవరైనా ఓటింగ్ పెట్టగలరా? మాధవి గారు చెప్పండి, తర్వాత రమణి గారు. ఫస్ట్ డే జరుగుతుంది సార్. ఓకే, సుభాషిణి గారు, రమణి గారు చెప్పండి, ఒకరి తర్వాత ఒకరు. సుభాషిణి గారు. రెండోది జరుగుద్దండి, ఎందుకంటే అందరికీ తెలుస్తుంది. కాకపోతే తెలుసుకున్న వాళ్ళు ఈ జీవుడు ఉండగానే తెలుసుకున్న వాళ్ళు కొంచెం తట్టుకోగలుగుతారు. తెలియని వాళ్ళు అలా బాధపడుతూ ఉంటారు. ఓకే, సరే. ఇంకెవరైనా చెప్పండి, ఇంకెవరైనా చెప్పండి. సౌజన్య గారు మీరు మాట్లాడారు, ఆల్రెడీ చెప్పేశారు మీరు. ఇంకొక చెప్పండి. లక్ష్మి గారు. రెండోది, ఎందుకంటే ఎక్కువ మందికి ఆత్మజ్ఞానం దొరకడం కష్టము. మామూలుగా ఇలా బంధాలని పట్టుకుని చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకా మళ్ళీ పుట్టి అలా మీకు అర్థం కావడం లేదు. మీరు తుర్కోళ్ళైనా, హిందువులైనా, మీరు క్రిస్టియన్స్ అయినా, మీరు మనుషులైనా, పశువులైనా, కుక్కలైనా, నక్కలైనా, చీమలైనా, దోమలైనా, గడ్డిపోచలైనా, అయితే ఇదే జరుగుతుంది లేదా ఇదే జరుగుతుంది. ఈ రెండు జరగడం, తెలివైన వాళ్ళకి ఇది జరుగుతుంది, తెలివి తక్కువ వాళ్ళకి ఇది జరుగుతుంది అనేది ఉండదు. ఓకేనా? ఫస్ట్ మీకు క్లూ ఇచ్చేసాను. మీకు క్లూ అర్థమైందా లేదా చెప్పండి. ఇవాళ ఏమైందంటే నేను 2వ శ్లోకం ప్రారంభించుకోవాలి, కనీసం అది చదవడానికి నేను ప్రయత్నం చేయాలి అంటే మీరు కనీసం దీనికి జవాబు ముందు ఇది అర్థమైందంటేనే మనము 2వ శ్లోకంలోకి వెళ్ళగలం. మొదటి శ్లోకంలో మనం ఏం లేదు. మొదటి శ్లోకంలో మనం ఏం నేర్చుకున్నాం? మొదటి శ్లోకం మరణం సార్, మరణం అందరికి, చీమలకు గాని మనుషులకు గాని అందరికి మరణం తప్పదు సార్. మీరు నాకు చెప్పండి. టీవీ మణి గారు, తర్వాత సౌజన్య గారు చెప్పండి. టీవీ మణి గారు, తర్వాత సౌజన్య గారు. సార్, అందరికీ జరిగేది మొదటిదే సార్. ఏది ఎవరికి గుర్తుండదు, మనం ఊహించుకుంటున్నాం అంతవరకే గాని ఆత్మ అనేది గాల్లో కలిసిపోయిన తర్వాత ఇంకా ఏం జరుగుతుంది సార్? అక్కడ మొదటిది జరగడానికి అవకాశం ఎక్కువ. చెప్పారు సార్ ఆల్రెడీ మొదటిదే జరుగుతుంది, కన్ఫర్మ్. అవును సార్, మీరు ఆల్రెడీ ఒక ప్రసంగంలో చెప్పారు సార్, నాకు గుర్తుంది. మనం ఇంద్రియాలన్నీ వదిలేస్తాం, మనసు కూడా వదిలేస్తాము, మనకేమీ తెలియదు, పంచభూతాల్లో కలిసిపోతాము, ఆత్మ చెప్పారు సార్ ఒక ప్రసంగంలో. మీరు ప్రసంగం అసలు ఆత్మ వెతుక్కోవటం అనేది ఉండదు సార్. ఆత్మ వెతుక్కోవటం అనేది ఉండదు సార్. ఆత్మ వెళ్ళిపోతుంది, కారణ శరీరమే మిగులుతుంది కదా అంటే సార్. వెళ్ళిపోవడం అంటే అక్కడే అంతటా ఉన్న దాంట్లోనే కలిసిపోతుంది సార్. 12 రోజులు అంటే నేను ఇప్పుడు కింద అందరూ ఏడుస్తున్నారు, కుంభాలు ఎక్కుతున్నారు, మరి అవి జరుగుతుంటాయి సార్, మనకేం తెలియదు. అంటే నేను చూడాలి కదా వాళ్ళందరూ. నేను ఈ శరీరాన్ని వదిలే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు మరి 13 రోజుల పాటు కర్మకాండలు ఎందుకు చేయిస్తారు? అది ఉన్నవాళ్ళు మర్చిపోకుండా చేస్తారు. అది అంటారు, అది అంతవరకు ఆత్మ వెళ్ళిపోదు. సత్యప్రభ గారు, తర్వాత ప్రభావతి గారు. సత్యప్రభ గారు, తర్వాత ప్రభావతి గారు. ఒకరి తర్వాత ఒకరు చెప్పండి, మంచిగా చెప్తున్నారు, చెప్పండి. 12వ తద్దినం పెట్టేదాకా ఆత్మ వెళ్ళదంటారు కదా సార్. అందుకనే కర్మకాండలు జరుపుతారు. ఒక 12వ రోజు పుణ్యం చేసుకుంటే స్వర్గానికి, పాపం చేసుకుంటే నరకానికి అని అంటారు. కరెక్ట్. ఇంకా ప్రభావతి గారు చెప్పండి. అదే సార్, నేను అదే చెప్పబోతున్నా. కర్మక్రియల వరకు వాళ్ళ ఆత్మ ఇక్కడే తిరుగుతుంటుంది, ఏం చేసేది తెలుస్తుంది అనేది విన్నాను, చెప్పము. వాళ్ళ మీద మన మీద వాళ్ళకి ఎట్లుండదు అవన్నీ తెలుస్తాయి అని చెప్పడం వేరే అయ్యున్నాను. అది మళ్ళీ మనం మళ్ళీ తల్లి గర్భంలో వెళ్ళేటప్పటికి ముందు జరిగినట్టు తెలుస్తాయి. తర్వాత మనం ఇలా చేయకూడదు, మనం భగవత్ సన్నిధిగా చేరేట్టుగా అనేది అనిపిస్తుంది. మళ్ళీ జన్మ వచ్చేక్కడికి అవన్నీ మర్చిపోయి మళ్ళీ ఈ లోకంలో పడిపోతారు అనేది అని. కానీ మనము అవన్నీ మనం ఇక్కడ మొత్తం తెలుసుకుంటే ఆత్మతత్వము అలాంటివి జరుగు. మనము జీవన్ముక్తి పొందొచ్చు. జీవన్ముక్తితో సంబంధం లేదు. నేను అనేది మరణం తర్వాత చెప్తున్నా. జీవన్ముక్తి అయిన వాళ్ళకి శరీరం అంటే ఇంకేమీ ఉండదు, అది ఓకే. కానీ నేను అనేది
ఈ శరీరం ఉన్న వాళ్ళ సంగతి ఏంటో చెప్పండి. శరీరం ఉండి పోయిన వాళ్ళ సంగతి ఏంటి? ఏది జరుగుతుంది అనుకుంటారు మీరు? ప్లాన్ ఏనా, ప్లాన్ బీనా? మీరేమనుకుంటున్నారు? ఏది జరగచ్చు అనుకుంటున్నారు? రెండే శరీరం ఉన్నోళ్ళు మనము చేసుకునే దాన్ని బట్టి రెండోది జరుగుతుంది. అంటే రెండోది జరగడం అంటే మనం 13 రోజుల పాటు చూసుకుంటాం. 13 రోజుల పాటు చూసుకుంటాం, అంతేనా? 13 రోజుల పాటు మన శరీరాన్ని, మన బంధువులని, మన ఫ్రెండ్స్ ని, మన వీళ్ళందరినీ చూసుకుంటాం. ఓకే, సరే ఎలా చూసుకుంటామో చెప్పండి. ఆత్మ అది ఆత్మ వెళ్ళిపోదు. మీకు అక్కడ ఆత్మ అంటే ఇప్పుడు ఆత్మలు ఎన్ని ఉంటాయండి ప్రపంచంలో? అంటే మనకు జీవుడు, ఆత్మ అంటే జీవుడు. ఒక్క నిమిషం. జీవుడు అంటే జీవం ధరించిన వాడు. ఇప్పుడు జీవం ధరించిన వాడు లేడు, కరెక్టేనా? కాబట్టి ఇప్పుడు ఆత్మ రూపంలో మిగిలాం. ఆత్మ అంటే చైతన్యం, ఓకేనా? చైతన్యానికి కళ్ళున్నాయా, ముక్కున్నాయా, లేకపోతే చెవులున్నాయా, మనస్సు ఉందా, ఏముందో చెప్పండి. తర్వాత ఆత్మ అనేది మీ ఆత్మ, నా ఆత్మ వేరు వేరుగా ఉంటాయా, లేకపోతే ఒకటే ఆత్మ? ఆత్మకి ఏముండవు సార్, ఆత్మకి ఏముండదు. ఆత్మ వాసన బట్టి వేరే శరీరం పెడుతుంది. చనిపోయిన తర్వాత వాసన బట్టి వేరే శరీరం దాల్స్తుంది, ఆయన చేసుకున్న పాపకర్మలు బట్టి. కాదు ప్రభావతి గారు, ఒక్క నిమిషం ఆగండి. వాసన బట్టి వేరే శరీరం వదిలేసేయండి. ఈ 13 రోజుల గురించే మాట్లాడుకుందాం మనం, వేరేది మాట్లాడొద్దు. అందరము కూడా 13 రోజుల గురించే మాట్లాడుకుందాం. 13 రోజులలో ముందు 3 రోజుల పాటు నాకు ఏం జరుగుతుందో తెలియదు. తర్వాత 3 రోజుల పాటు నేను వచ్చాను. తర్వాత ఇంకో 3 రోజుల పాటు బాధపడతాను. తర్వాత మెల్లమెల్లగా వెళ్తాను. అందరినీ ఫ్రెండ్షిప్ చేసుకొని మళ్ళా స్వర్గానికో నరకానికో ఎక్కడికి వెళ్తాను. తర్వాత జన్మ. ఓకే, ఇది రెండవ కథ. రెండవ కథలో చేయాలంటే ఇప్పుడు మీరు మీ ఆత్మ ఇంకొక ఆత్మతో కలవడం, ఫ్రెండ్స్ గా మారడం ఎట్లా జరుగుతుందంటారు? సూక్ష్మ శరీరం ఏర్పడింది కదండి, ఆ శరీరంతో చూస్తారు ఏదైనా. ఈ 13 రోజుల తర్వాత మనం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మన ఆత్మలు చాలా సంతోషంగా ఉంటాయంట సార్. అక్కడ ప్రేతాత్మ అనేది ఇక్కడే తిరుగుతుంటది. ఈ 13 రోజులు ఇక్కడే తిరుగుతా ఉంటాయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటదంట మన ఆత్మలు. ఎవరితోటి ఉండాలి, ఎలా ఉండాలి, ఇక్కడ మనం జరగనివన్నీ అక్కడ ఇదిగా ఉంటామంట. సంవత్సరం వరకు మన ఆత్మలు తిరుగుతానే ఉంటాయటండి. సంవత్సరం తర్వాత అప్పుడు కూర్చుంటాయంట, సంవత్సరీకం అయిపోయిన తర్వాత. సరే, నాకు ఒక విషయం చెప్పండి సూర్య దేవర గారు, ఒక మాట చెప్పండి. ఇప్పుడు మీరు మీ ఆత్మ, నా ఆత్మ వేరని నమ్ముతున్నారా? లేదండి, ఆత్మ ఒక్కటే అంటది సార్. మరి ఎవరు ఇప్పుడు మీరు ఎవరు అంటారు? మీరు నేను వేరుగా కనిపిస్తున్నాం కదా, మీరు నేను వేరుగా ఉన్నామా? శరీరం వల్ల వేరుగా కనిపిస్తున్నాం. శరీరం పడిపోయింది. ఇప్పుడు సూక్ష్మ శరీరం కారణం. ఇప్పుడు శరీరము వేరైపోయింది. ఇప్పుడు శరీరం పడిపోయింది. శరీరము వేరుగా ఉన్నంత, ఇప్పుడు నేను చెప్తాను ఆగండి. ఇక్కడ కింద మట్టి ఉంది, ఓకే, ఇక్కడ నీళ్లు ఉన్నాయి, ఫుల్ గా వాటర్ ఉన్నాయి నది లోపల. అందరం జాగ్రత్తగా వినండి. నాకు తెలుసు అందరికీ హడావిడిగో. నాకు ఇప్పటికి 3 కాల్స్ వచ్చాయి ఆర్ఎస్ఎస్ నుంచి. ఆత్మకి ఏంటంటది సార్? ఆత్మ అనేది శుద్ధమైనది, శుద్ధ చైతన్యం. అన్ని ఆత్మలు ఒకటే, చైతన్యంలో కలిసిపోతుంది కదా. సంబంధం ఉండదు. ఒక్క నిమిషం, నాకు మీరేమన్నారో వినిపించలేదు. నా ల్యాప్టాప్ స్విచ్ ఆఫ్ అయింది ఒక్క నిమిషం కోసం. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే, నీళ్ళ ఒక నది లోపల నిలబడ్డాం. మనం అందరం కూడా నది లోపల నిలబడ్డాం. ఆ నది లోపల నిలబడ్డప్పుడు మనకేమైందంటే, ఆ నది లోపల నిలబడ్డప్పుడు అందరము కుండ లోపల నీళ్లు తీసుకున్నాం. ఆ నదిలోని నీళ్ళని కుండ లోపల తీసుకున్నాం, ఓకేనా? తీసుకొని వెళ్తుంటే ఇప్పుడు ఒక కొంటె పిల్లాడు ఏం చేశాడంటే, మీరేమన్నారు? ఈ కుండ నాది, ఈ కుండ నాది, ఈ కుండ నాది అన్నారు. ఆ కుండలలో ఉన్నవన్నీ ఏంటండి? హలో, ఆత్మ, నీళ్లు. ఇప్పుడు ఏమైందంటే కుండలు పగలగొట్టాం. కుండలు అంటే దేహాలు పగిలిపోయాయి. నీళ్ళు ఎక్కడ ఉన్నాయండి? అన్ని నదిలోకి వెళ్ళిపోతాయి. ఎలక్ట్రిసిటీ, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది. ఎలక్ట్రిసిటీ పనిచేస్తున్నంత వరకు నా ల్యాప్టాప్, నా మొబైల్, నా టీవీ ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఎలక్ట్రిసిటీ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ ఎలక్ట్రిసిటీ వెళ్ళిపోతే ఆ ఎలక్ట్రిసిటీ గాలి లోపల నిలబడి ఈ సెల్ ఫోన్ వంక చూస్తోందా? అరే నా ఈ సెల్ ఫోన్ లో నేను ఇంతకు ముందు ఉండేదాన్ని, ఈ సెల్ ఫోన్ కి ఛార్జ్ అయినప్పుడు నేను ఉండేదాన్ని అని చెప్పి చూస్తోందంటారా? సెల్ ఫోన్ లో ఉన్న కరెంటు, ల్యాప్టాప్ లో ఉన్న కరెంటు వేరువేరా? ఒకటే సార్. చైతన్యం సార్.
ఒకటే సార్, ఒకటే సార్, ఉన్నది ఒకటే. అన్నింటిలో కరెంట్ ఉన్నటువంటివి ఒకటే ఒకటే. కానీ రెండు వస్తువులు వేరు. వస్తువులు వేరు. వస్తువు పడిపోయిన తర్వాత కరెంట్ మళ్ళీ వాపస్ కరెంట్ ఒకటే సార్, మామూలు ఒకటే సార్. కరెంట్ ఇక్కడొక ముక్క, ఇక్కడొక ముక్క, ఇక్కడొక ముక్క, ఇక్కడొక ముక్క, ఇక్కడొక ముక్క, కరెంట్లు ఇలా అన్ని రకరకాల ముక్కలు ముక్కలుగా ఉన్నాయా? నో సార్, నో సార్, మొత్తం ఎనర్జీ ఒకటే సార్. సో భగవంతుడు అనే దాన్ని మనం ఏమని అర్థం చేసుకుంటున్నామంటే చైతన్య రూపంలో అర్థం చేసుకుంటున్నాం. భగవంతుడు అనేటటువంటిది విశ్వ చైతన్యం. ఈ విశ్వ చైతన్యాన్ని తీసుకున్నప్పుడు అంటే భగవంతుడు మన లోపల పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అంటే మీరు ఏంటంటే నారాయణీయం కూడా సరిగా ఫాలో అవ్వలేదని నాకు అర్థమవుతుంది. ఏమని తెలుసుకున్నాం మన లోపల? అన్ని రకముల అధిష్టాన దేవతలు వచ్చిన తర్వాత కూడా శరీరం యాక్టివేట్ కాలేదు. అంటే శరీరం లోపల మనకు బుద్ధి వచ్చింది, మనసు వచ్చింది, తర్వాత ఇంద్రియాలు వచ్చాయి, అన్ని వచ్చాయి. అంటే సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు వచ్చేసారు. మళ్ళీ కండ్ల కోసం అని కొంతమంది దేవతలు, చెవుల కోసం అని దిగ్దేవతలు, ముక్కు కోసం అని చెప్పేసి అశ్విని దేవతలు, నోటు కోసం అని వరుణుడు, ఇంతమంది వచ్చారు. కానీ శరీరంలో చైతన్యం తీసుకురాలేకపోయారు. అంటే అప్పుడు ఏమైంది? చివరికి భగవంతుడు వాసుదేవుడు తనే అందరిలో ప్రవేశించి తను మనందరి లోపల చైతన్యమును తీసుకొని వచ్చాడు. ఈ పాయింట్ కనీసం ఎవరికైనా గుర్తుందా? గుర్తు లేని వాళ్ళు ఎవరైనా చెప్పండి. గుర్తుంది సార్, గుర్తుంది సార్. సో మీరు అద్వైతం నేర్చుకున్నా, ద్వైతము నేర్చుకున్నా భగవంతుడు ఒక్కడే. భగవంతుడు వేరుగా లేడు. మనందరి శరీరంలో ఉన్నటువంటి చైతన్య శక్తి భగవంతుడు. కాబట్టి ఏదైతే గాఢ నిద్రలో ఉంటామో ఆ గాఢ నిద్రలో ఉన్నటువంటిది అనేకాంతికత్వాత్ సుషుప్త్యేక సిద్ధ, ఇవన్నీ పైన చెప్తున్నటువంటి పంచభూతాలు, బుద్ధి, గాలి, మనస్సు, ఇంద్రియాలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయి అనేకాలుగా ఇవి ప్రకటితం అవుతున్నాయి. అనేకాంతికత్వాత్, అది ఏకాంతికత్వం కాదు, అది అనేకాంతికత్వం. సో అనేక అంటే రకరకాలుగా ఉండడం వల్ల ఏమైపోయింది? ఇది ఆత్మ కాదు. ఎందుకంటే ఆత్మ శాశ్వతమైనటువంటిది ఒకటే. మరి ఎక్కడ దొరుకుతుంది నాకు అది? నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు దొరుకుతుంది. సుషుప్త్యేక సిద్ధ తదేకః, అది ఒకటే. అవశిష్ట, మిగిలిపోయినటువంటి. శివః కేవల అహం, ఆ మిగిలిపోయి అన్ని పోగా ఏదైతే ఒకే ఒక్కటి మిగిలిందో, ప్రపంచమంతా ఒకే ఒక్కటిగా మిగిలిందో, ఆ మిగిలినటువంటి చైతన్య శక్తి, మంగళకరమైనటువంటి ఆనందకరమైనటువంటి చైతన్య శక్తి నేను. సార్ మరి ఇది చాలా మంది చెప్తారు కదా 13 రోజుల్లో ఇది ఉంటుంది, అది ద్వైత భావన. అలా చెప్తారు. తర్వాత యమధర్మరాజు దగ్గరికి వెళ్తారు. నేనే చెప్పాను గరుడ పురాణం, మీ అందరికీ మర్చిపోయి ఉంటారు. గరుడ పురాణం 3 రోజులు ప్రేతకాండ చెప్పాను, జ్ఞాపకం ఉందా? ఇందులో చాలా మందికి ఉన్నారు కదా. నేను గరుడ పురాణం ప్రేతకాండ చెప్పినప్పుడు జర్నీ చెప్పాను. మీరు ఆ 30 రోజుల పాటు ఎలా ట్రావెల్ చేస్తారు ఏంటి, 18 ఆత్మబోధ గురించి చూసేటప్పుడు అవి పట్టించుకోవచ్చు కదా సార్. ఆత్మబోధ గురించి తెలుసుకునేటప్పుడు అవి పట్టించుకోవచ్చు. ఆత్మబోధ మనం తెలుసుకుంటున్నప్పుడు ఏంటంటే, అది ఆత్మబోధ లోపల మనకి ఏమవుతుందంటే, ఎప్పుడైతే ద్వైత భావన ఉంటుందో, ద్వైత భావన ఎందుకు మనకి ఏర్పడుతుంది? ఆ ద్వైత భావన ఉన్నంత వరకు మన లోపల పరిణతి రానట్టే లెక్క. ఇప్పుడు ఏమవుతుందంటే, ద్వైత భావన అనేటటువంటిది ఆలోచన ద్వారా పోయేది. ద్వైత భావన అంటే రెండవది ఉన్నది అనేటటువంటి భావన. దేవుడు నా కోసం ఏదో చేస్తాడు, లేక దేవుడు నాకు వేరుగా ఉన్నాడు, దేవుడు కేవలం ఒక ఆలయంలోనే ఉన్నాడు, దేవుడు కేవలం ఆ కొండ మీదనే ఉన్నాడు, ఇవన్నీ కూడా ద్వైత భావనలు. అద్వైత భావన అనేటటువంటిది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏమైతుందంటే ప్రపంచమంతా కూడా ఒకే శక్తి. ఇదే మనము అన్ని చోట్ల చదువుతాం. మీరు భగవద్గీత చదవండి, అది మీరు భాగవతం చదవండి, అది మీరు రామాయణం చదవండి, అది సంపూర్ణ మహాభారతం చదవండి, అది అన్నిటిలో ఏమంటాడు? భగవంతుడు సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు. సో అన్ని చోట్ల ఉన్న భగవంతుడు నీలో ఎందుకు లేడు? విగ్రహంలో కూడా ఉన్నాడు. అన్ని చోట్ల ఉన్న భగవంతుడు విగ్రహంలో ఎందుకు లేడు? ఉన్నాడు. అన్ని చోట్ల ఉన్న భగవంతుడు నీలో ఉన్నాడా? నాలో కూడా సనాతన దైవం. కరెక్ట్. సో నాలో ఉన్న భగవంతుడిని ఎలా తెలుసుకోవాలి? సాధన ద్వారా తెలుసుకోవాలి. కాబట్టి ఆ సాధన మరి నేనా కాదా? మరి నేను ఎవరిని? నాకు ఇక్కడ నేను నేర్చుకుంటున్నాను చాలా. నేను బ్రాహ్మణు, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇవన్నీ వర్ణాల, లేకపోతే బ్రహ్మచర్యం, వానప్రస్థం, గృహస్థాశ్రమము, ఈ ఆశ్రమాల నేను, లేకపోతే నేను ధ్యానము, ధారణ, యోగము, ఇవన్నీనా? నవర్ణాశ్రమాచార ధర్మ నమే ధారణ ధ్యాన యోగాదయోపి.
అనాత్మాశ్రయాహం మమ ధ్యాస తదేకో వశిష్ట శివ కేవలో. చూడితే బాగానే ఉంటుంది. సార్ ఎవరండి మ్యూట్ మాట్లాడేది? కుసుమ గారు మ్యూట్ లో పెట్టుకోరా. ఇది చాలా కష్టమైన టాపిక్ కదా. దీనికి మీరేంటంటే మీరు దీనికోసం సమయం కేటాయించుకుని రండి. లేకపోతే ఇప్పుడు మీరు సగం సగం వింటే ఏమవుతుందంటే ఇప్పుడు నా శ్రమ వేస్ట్ కదా. నా సమయాన్ని కూడా మీరు గౌరవించాలా లేదా ఆలోచించండి. నేను మీకోసం ఇంత ప్రిపేర్ అయ్యి ఇంత ఇదై వచ్చినప్పుడు ఇంత రీసెర్చ్ చేసి ఏ ఎగ్జాంపుల్స్ చెప్పాలి, ఎందుకంటే ఇది నాకు అర్థమైంది మీకు అర్థం చేయించడం చాలా కష్టం. మీకు అవతల నాకు ఏ గిఫ్ట్ వద్దు, నాకు ఏమీ వద్దు, కానీ నా సమయాన్ని గౌరవించాలని మీకు ఉండాలి కదా. అంత మాత్రం ఉంటే బాగుంటుందేమో ఆలోచించండి. ఎందుకంటే అది మినిమం దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యూ ఆల్ ఈజ్ సమ్ రెస్పెక్ట్. నా సమయానికి ఇంట్లో కూర్చొని నేను అన్నాలు తినుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వినేటటువంటిది కాదు ఆత్మతత్వము. అన్నం తింటూ సినిమా చూడండి, ఇంట్లో కబుర్లు చెప్పుకుంటూ ఇంకేదన్నా చెయ్యండి. ఆత్మతత్వం చేస్తూ ఎట్లాగా రావద్దు. నేను ముందే చెప్పాను కదా, ఈ గ్రూప్ కేవలము ఈ గ్రూప్ లో ఉన్న 8 ప్రవచనాలు కూడా కేవలం ఆత్మతత్వం తెలుసుకుని అభివృద్ధి చెందాలి అనే వాళ్ళకి. ఎవరైతే జనరల్ పుక్కిటి పురాణాలు వినాలి, మనం ఏవో కథలు వినాలి, స్టోరీలు చెప్పండి సార్ బాగుంది అంటే పదండి. వాటికి సెపరేట్ గ్రూప్స్ ఉన్నాయి, మీకు వాటికి సెపరేట్ గ్రూప్స్ ఉన్నాయి, మఠాలు ఉన్నాయి, పీఠాలు ఉన్నాయి కదా. ఆలోచించండి, మీరు అందరూ తెలివైన వాళ్ళు, ఆలోచించి మీకు తగ్గట్టుగా మీకు ఏది సూటబుల్లో అక్కడికి వెళ్ళండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే పరిణతి చెందాలి, ఆలోచన ద్వారా మనము ఏంటో తెలుసుకోవాలనే వాళ్ళ కోసమే ఇందులో ఉన్నటువంటివి. ఇందులో ఏం బలవంతం లేదు కదా, ఎవరి దగ్గర మనం ఏవో ఫీజులు తీసుకోనో అవి చేసో కాదు కదా. జై శ్రీకృష్ణ. ఏదో ప్రశ్న అడుగుతున్నారు, ఎవరో చెప్పండి. నా భావన అయితే మీరు ఫస్ట్ చెప్పిన స్టోరీయే నాకైతే కనెక్ట్ అయింది సార్, అదే కరెక్ట్ అనిపిస్తుంది సార్. ఏది కరెక్ట్ చెప్పండి. ఫస్ట్ దే సార్, ఫస్ట్ దే చెప్పిన దాంట్లో కూడా పాపాలు మూట కట్టుకొని మనం రెండు ఉన్నాయని భావన ఉండొచ్చు కదా. ప్రభావతి గారు చెప్పండి, ప్రభావతి గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి ప్రభావతి గారు, ఏది కరెక్ట్ అంటారు? ఫస్ట్ చెప్పిన దాంట్లో కూడా మీరు పాపాలన్నీ మూట కట్టుకొని, ఏదో అది పూర్తిగా గుర్తులేదు విన్నాను కానీ దాంట్లో కూడా పాపాలన్నీ మూట కట్టుకొని పోతామని అన్నారు కదా, అదైనా కూడా ఎట్లా? అయితే అందులోపల ఏమైతుందంటే శరీరం ధరించాలి అంటే మనం ఒక విత్తన రూపంలోకి మారుతాం. ఓకే, విత్తన రూపంలో మారినప్పుడు ఏమవుతుందంటే ఆ విత్తనం లోపల ఎటువంటి భావాలు, ఎటువంటి రకాల ఇంద్రియాలు, ఎటువంటి అనుభవాలు ఉండవు దానికి. ఆ విత్తనం అంటే ఏంటి? ఒక చిన్న బీజం. ఆ బీజం లోపల ఏముండవు, మీరు చేసిన పాపాలు పుణ్యాలు ఉంటాయి అంతే, కర్మలు. ఇప్పుడు ఏమైందంటే ప్రాబ్లము, ఇది నేను ఒక 100 సార్లు 1,00,000 సార్లు మన గ్రూపుల్లో వివిధ ప్రసంగాలలో చెప్పినవి. సో అందుకే ఏమంటారంటే కాస్త అందరూ శ్రద్ధగా వింటేనే అర్థమవుతుంది. కొద్దిగా శ్రద్ధ, ప్లీజ్ కొద్దిగా శ్రద్ధగా వింటేనే అర్థమవుతుంది. ఇప్పుడు మొదటి దాంట్లో మనం ఏం చెప్పుకున్నాము, నేను ఆత్మస్వరూపుడును అయినప్పుడు కేవలం ఒక కారణ శరీరంగా మారిపోతాను. మారినప్పుడు ఏమవుతుంది, నాకు కళ్ళు ఉండవు చూడడానికి, మనసు ఉండదు ఫీల్ అవ్వడానికి. ఎలా చూస్తాను నేను? ఎవడు ఏడుస్తున్నాడో, ఎవడు ఆ సినిమా లోపల బ్రహ్మానందం అంటాడు కదా, ఎవడు ఏడ్చాడో లేదో చూసుకుని అప్పుడు వెళ్ళిపోతుంది ఆత్మ, డైరెక్ట్ గా వెళ్ళదు ఆత్మ. ఎవడు ఏడ్చాడో, ఎవడు ఏడవలేదో, ఎవడు ఏమనుకున్నాడో చూసి అప్పుడు వెళ్ళిపోతుంది ఆత్మ అని చెప్పి అలా ఉండదు. అయితే ద్వైత భావన ఉన్నప్పుడు అది ఉంటుంది. అది లేకపోతే జనాలు భయపడతారు, అరే అవునా అని చెప్పేసి అనుకుంటారు, కాబట్టి అది చెప్పడం జరుగుతుంది. కానీ ఒకసారి మీరు ఆలోచించినట్లయితే అలా ఏమీ ఉండదు. అంటే ద్వైత భావన, భగవంతుడు మీకు 3 రూపాల్లో కనిపించాడు. ఇప్పుడు మీకు ద్వైత భావన లోపల ఇప్పుడు చాలా మంది, ఈవెన్ నాకు చాలా ఫేవరెట్ ఆయన పరమహంస యోగానంద, ఆయన కూడా చెప్తాడు. ఆయన కూడా నేను ఇలా ఉండగా నేను గుర్తించాను, నా ఆత్మ వెళ్ళిపోతూ ఇలా శరీరం వెళ్ళిపోయి వేరైపోయింది, మన దగ్గర వాళ్ళని చూస్తూ ఏడుస్తోంది. ఇదంతా కూడా ఆయన ద్వైత భావనను బాగా ఎంకరేజ్ చేశారు. పరమహంస యోగానంద ద్వైత భావనను ఎంకరేజ్ చేశారు. అది వారి అనుభవం. ద్వైతం అనేది ఏదైతే ఉందో, కానీ ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి అద్వైతంలో ఆలోచించినట్లయితే అద్వైతం కరెక్ట్. ఎందుకంటే వేదాంతంలో ఉన్నదంతా కూడా అద్వైతమే. అద్వైతం అనేది శంకరాచార్య తీసుకురాలేదు. అన్ని ఉపనిషత్తులలో ఉన్నది అద్వైతమే. భగవద్గీత మొత్తం అద్వైతమే. అద్వైతామృత వర్షిణి అంటాడు, అద్వైత అమృత వర్షిణి. అది అద్వైతం. భగవద్గీత మొత్తం అద్వైతం, ఉపనిషత్తులు మొత్తం అద్వైతం, బ్రహ్మసూత్రాలు మొత్తం అద్వైతం. జ్ఞానాలలో చివరిదైనటువంటి వేదముల యొక్క అంతము వేదాంతము, వేదముల యొక్క డెస్టినేషను అద్వైతం. కాబట్టి అద్వైత సిద్ధాంతం శంకరాచార్య తీసుకురాలేదు. ఎవరో చాలా మంది ఏంటంటే వైష్ణవ
సాంప్రదాయం అది ఇది ఉండి రామానుజ ఫాలో అయ్యే వాళ్ళు శంకరాచార్యని ద్వేషించడానికి అదే కారణం. వాళ్ళు ఏంటంటే అద్వైతం ఎక్కడ అద్వైతం శంకరాచార్య తీసుకురాలేదు, అది వేదాలలో ఉన్న మాట చెప్పాడు అంతే. ఆయన శంకరాచార్య చెప్పిన ప్రతిదీ కూడా ఏదో ఒక ఉపనిషత్తు నుంచి చెప్పాడు. మనకి ఎక్కువగా తెలుసుకున్నది చాందోగ్య ఉపనిషత్తు లోపల, బృహదారణ్యక ఉపనిషత్తులో, ముండకోపనిషత్తు, మాండక్యోపనిషత్తు, ఏ ఉపనిషత్తు తీసుకున్నా మనము ఆత్మస్వరూపులము. ఈ ఆత్మ స్వరూపులము అయినప్పుడు ఈ కళ్ళు, ముక్కు, చెవులు తర్వాత ఇవన్నీ ఉండవు. మనకు శరీరం పోయిన తర్వాత మనకు మనస్సు ఎప్పుడు ఏర్పడుతుంది? పుట్టి ఒక శరీరం తీసుకుని కొన్నాళ్ళు అభివృద్ధి చెందాలి. 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయితే గానీ మనకు ఇది ఉండదు. 50 ఏళ్ళు వచ్చినా కూడా మనస్సు ఉన్న బుద్ధి లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. బుద్ధి కూడా డెవలప్ అవ్వదు. కొంతమందికి అసలు బుద్ధి, మీరు కొంతమందిని పల్లెటూరులో అక్కడ చూస్తారు, ఎంత అమాయకంగా ఉంటారు పాపం, బుద్ధి వికసించదు వారికి. సో కాబట్టి ఏంటంటే మనసు బుద్ధి అందరికీ ఒకటే అయినప్పటికీ కానీ అది వికసించదు వారిలో. కానీ వీళ్ళందరిలో చైతన్యం మాత్రం ఒకటే, దేవుడిది. కొంతమంది అలా జీవితాన్ని అలా గడపడానికి ఇష్టపడతారు, కొంతమంది ఆలోచించి దానికి చాకులాగా పెట్టుకోవడానికి, చాకులాగా తయారు చేసుకోవడానికి ఇష్టపడతారు. ఆ ఇష్టపడే వాళ్ళే సాధన చేస్తారు. సాధన చేయని వాళ్ళకి ఇవి అర్థం అవడం కష్టము. ఎన్ని శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నామండి మనం నిర్వాణ దశకంలో ఇప్పటి వరకు? ఒకటే అయింది. ఆ ఒక శ్లోకంలో ఏం తెలుసుకున్నామంటే ఆయన నా 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 ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఏది కాదు? నేను భూమి కాదు, ఎందుకంటే భూమి తత్వం మారుతోంది. నీరు కాదు, నీటి తత్వం మారుతోంది. ఆకాశ తత్వం కాదు, ఇలా ప్రతి తత్వము మారుతోంది. ఈ తత్వం అంతా కాదు నేను అని చెప్పేసి బ్రహ్మాండాన్ని పక్కన పడేశాడు. రెండోది ఏం చేశాడు? లోపల చూసుకున్నాడు. ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాలు నేనా అని ఆలోచించాడు. ఇంద్రియాలు నేను కాదు. కొన్ని ఇంద్రియాల సమూహం నేనా అన్నాడు. లేదు, ఇవి కూడా మారిపోతున్నాయి. ఇవాళ బాగా కనిపిస్తున్న కన్ను ముసలితనంలో కనిపించదు. ఇవాళ బాగా వినిపిస్తున్న చెవి రేపు పెద్దయ్యాక వినిపించదు. బాగా స్పర్శ తెలుస్తున్న ఈ రోజు నాకు రేపు తెలియదు. అంటే నేను ఇంద్రియాలు కాదు, ఇంద్రియాల సమూహాన్ని కూడా కాదు. అంటే బ్రహ్మాండం నేను కాదు, అండాండం నేను కాదు, మరి ఎవరు నేను? ఈ రెండింటిలో ఉన్నటువంటి ఒక చైతన్యము. ఆ చైతన్యం ఎలా ఉంటుంది? నేను నిద్రపోయినప్పుడు ఏకైక స్థితిగా అలాగా ఉంటుంది, సాక్షిభూతంగా ఉంటుంది. ఆ సాక్షిభూతంగా స్వానుభవంగా తెలిసేది మాత్రమే ఆత్మ. స్వానుభవం అంటే ఏంటి? ఒక దీపం యొక్క వెలుతురులోనే ఆ దీపాన్ని చూడగలుగుతాము. అదే విధంగా నేను ఉన్నాను అన్నదానికి మీకు ప్రత్యేకమైనటువంటి ప్రూఫ్ అవసరం లేదు. ఇదే విషయాన్ని మనం ఉపదేశ సారంలో చివరిలో తెలుసుకున్నాం. నేను అనే దానికి చివరిగా చూస్తున్నాం. ఇక్కడ ఐటీటీటీటీ అనేది పెట్టుకున్నామో మనము, ఈ థాట్స్ అన్నిటిని కోసేసిన తర్వాత ఇది మిగులుతుంది. ఇది నేను అనుకున్నప్పుడు అప్పుడు ఇంకా దీంట్లోపల మార్పు ఉండదు, ఇందు లోపల ఇంకా మార్పు లేదు అని చెప్పేసి తెలుసుకున్నాం. ఎందుకంటే ఇదొకటే మిగిలింది. ఇదే సత్తు, ఇదే చిత్తు. సత్తు చిత్తు వేరు వేరైతే మళ్ళీ అప్పుడు ఒకటి తీసేయాలి. రెండు ఉన్నాయి అంటే ఒకదాన్ని తీసేయాలి. సో ఒకటిగా మిగిలేది మాత్రమే ఏదైతే అవశిష్టమో మిగిలిపోయినదో. అందుకే నేను నిర్వాణ షట్కం చెప్పకుండా నిర్వాణ దశకం చెప్పడానికి కారణం ఏంటంటే అవశిష్టం అనే పదం మీకు అర్థం కావడానికి. ప్రతిసారి కూడా ఆయన మిగిలిపోయిన వస్తువు, అన్ని పోగా మిగిలిపోయిన వస్తువు. బ్రహ్మాండంలో ఈ అండాండం పిండాండంలో ఉన్నటువంటివన్నీ వదిలేసి ఫస్ట్ శ్లోకం యొక్క అర్థం అది. రెండో శ్లోకం లోపల మనం ఏమంటున్నాము? నేను ఈ వర్ణాన్ని కాదు, ఈ వర్ణాలలో ఉండే ఆశ్రమ ధర్మాలు కూడా కాదు నేను. వర్ణాలు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుడు. ఆశ్రమ ధర్మాలు అంటే బ్రహ్మచర్యం, గృహస్థం, మానవ, ఇవన్నీ నేను కాదు. ఇవన్నీ నేను కాదు, సరే పోనీ, ఓకే ఒప్పుకుంటాను. మరి ధ్యానము ధారణ కూడా కాదని అంటున్నాడు. అదేంటి సార్? ధ్యానం ధారణ చేస్తే మనము పరిణతి వస్తుంది కదా, కానీ మరి ధ్యానం ధారణ నేను కాదు అని అంటే ఎలాగా? దాని యొక్క వివరణ వచ్చే వారం తెలుసుకుందాం. ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. ఒక్క నిమిషం మాట్లాడతారు. జై శ్రీకృష్ణ సార్. ఒక్క నిమిషం సార్, నేను చెప్తాను సార్ ఇక్కడ ఒకటి. అయితే గాఢ నిద్రలోనే ఇంద్రియాలన్నీ పడిపోతాయి, మనసు పడిపోతుంది, అన్ని పడిపోతాయి. ఏం తెలియని స్థితిలో ప్రశాంతంగా ఆనందంగా ఉంటాము. అదే మనము సుషుప్త అవస్థ అన్నప్పుడు ఈ మరణం అనేది పెద్ద నిద్రలో ఉంటాం. ఇంకా అప్పుడు ఏం తెలుస్తుంది సార్? ఏం తెలియదు కదా. అందుకే మీరు చెప్పిన ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ కనెక్ట్ అయింది. అక్కడ కూడా నేను చెప్పాను సార్ దానికి. అదే కరెక్ట్ కూడా. మరి ఇప్పుడు అది నిత్యానుభవం. ప్రభావం సరే, ఇప్పుడు మనము జీవుడు పోయినాక ఆత్మలోకి వెళ్ళిపోతాం కదా. ఆత్మ కదా మీరు అది చెప్తున్నాం. మనము ఆత్మలోకి ఆత్మ అయిపోతాము ఆత్మ అని అన్నారు కదా. ఇప్పుడు మళ్ళీ ఆత్మలోకి అంటావు, ఆత్మకి ఏమీ లేదు కదా. ఇప్పుడు మన పాప పుణ్యాలు అప్పుడు ఆత్మ అంటే ఇంకా
ఆత్మ అంటే ఇంకా ఏమీ లేదు కాబట్టి అప్పుడు అవి మాత్రము ఎలాగా ఉంటాయి అనేది నాకు దానికి నేను ఇంతకు ముందు ఎగ్జాంపుల్ చెప్పాను, మీరు మర్చిపోయారు. అన్ఫార్చునేట్లీ ఒక 100 ఉదాహరణలు చెప్పాను, మర్చిపోయారు. ఒక్క ఉదాహరణ మళ్ళీ చెప్తాను. నా దగ్గర సెల్ ఫోన్ ఉంది. ఓకే, ఈ సెల్ ఫోన్ అనేటటువంటిది నా దేహం. ఈ సెల్ ఫోన్ అనేటటువంటిది నా దేహం. ఇక్కడ ఒక కొత్త సెల్ ఫోన్ ఉంది. ఇది ఒక కొత్త సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ నుంచి సిమ్ తీసేసి ఈ సెల్ ఫోన్ లో వేశాను నేను. ఓకేనా? సెల్ ఫోన్ అనేది దేహం. ఈ సెల్ ఫోన్ కి బ్యాటరీ లేదా ఎలక్ట్రిసిటీ అనేది ఆత్మ. అర్థమవుతుందా? సెల్ ఫోన్ లో బ్యాటరీ, ఇందులో బ్యాటరీ ఏమో ఆత్మ, ఎలక్ట్రిసిటీ ఈజ్ ఆత్మ. సెల్ ఫోన్ అనేటటువంటిదేమో దేహము. ఇందులో ఉన్న సిమ్ కార్డు ఉంది కదా, ఈ సిమ్ కార్డుని తీసి ఇందులో వేస్తాం సిమ్ కార్డు. ఈ సిమ్ కార్డు ఏదైతే ఉందో అది మన కారణ శరీరము లేదా మన విత్తనం. ఆత్మ అనేది మీకు వేరు. ఆత్మ అనేది చైతన్యం. ఆత్మ మీ లోపల వచ్చేదాకా కూడా ఇది జడమే. ఇందులో ఉన్నటువంటి స్మృతులు ఏవైతే ఉంటాయో దాన్ని ఈ సిమ్ లోంచి తీసి ఈ సిమ్ లో వేస్తాం. ఈ సెల్ ఫోన్ పనిచేస్తుంది. ఇప్పుడు ఈ సిమ్ లో ఉన్న డేటా తోటే పనిచేస్తుంది. అంటే దేహం మారింది, ఇందులో ఉన్నది. కానీ ఈ సిమ్ కూడా పనిచేయదు. ఎప్పుడు పనిచేస్తుంది? మళ్ళీ ఎలక్ట్రిసిటీ కనెక్ట్ చేసినప్పుడే పనిచేస్తుంది. ఆ ఎలక్ట్రిసిటీని ఆత్మ అంటారు. ఆత్మ అనేది ఎలక్ట్రిసిటీ. సెల్ ఫోన్ ఎన్ని సెల్ ఫోన్లు మారుస్తామో ఇవన్నీ దేహాలు. ఇందులో ఉండే సిమ్ కార్డ్ ఏదైతే మీ డేటా, మీ మొత్తం మీ ఫోన్ నెంబరు, మీ ఇవన్నీ గుర్తుంచుకుంటుందో అది మీ విత్తన రూపంలో ఉన్న వాసనలు. ఆత్మలోకి వెళ్ళిపోయినాక ఇప్పుడు ఈ సిమ్లోది ఆ సిమ్లోది ఇప్పుడు ఆత్మ అంతా ఒకటే కదా. ఆత్మలో నేను చేసుకున్నట్టువి ఆత్మ లేకపోయినాక ఆత్మ అంతా ఒకటే కదా. మళ్ళీ అవి నువ్వు చేసుకున్నది ఆత్మ మీకు అర్థం కావడం లేదు. ఆత్మ అంటే ఎలక్ట్రిసిటీ. ఆత్మ అంటే ఎలక్ట్రిసిటీ. ఇందులో పెడితే గానీ పని చేయదు. ఇప్పుడు మీరు ఈ కారణ శరీరం మాత్రం ఇందులోకి వెళ్తుంది, ఆత్మ వెళ్ళదు. మీరు ఆత్మ అనేటటువంటిది అంతటా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యమును ఆత్మ అంటారు. ఈ సెల్ ఫోన్ మీ దేహం, పోతుంది కదా, డేటా పోదు. కర్మకాండలు ఇప్పుడు ఆత్మలో కలిసిపోయినప్పుడు కరెంటులో ఇందులో మీకు అర్థం జియోరామ మీకు అర్థం కావట్లేదు. వినండి ఒకసారి, జాగ్రత్తగా వినండి. ఇందులోపల ఎలక్ట్రిసిటీ కనెక్ట్ చేస్తే ఈ శరీరం పనిచేస్తుంది. దీనికి ఎలక్ట్రిసిటీ కనెక్ట్ చేస్తే ఈ సెల్ ఫోన్ పనిచేస్తుంది. ఈ 2 సెల్ ఫోన్లు పనిచేయడానికి ఎలక్ట్రిసిటీ కారణం. ఆ ఎలక్ట్రిసిటీని ఆత్మ అంటారు. మీకు అర్థమైందా? చనిపోయడం అంటే ఏంటంటే ఈ ఎలక్ట్రిసిటీ ప్లగ్ పీకేయడాన్ని ఎలక్ట్రిసిటీ పీకేయడం అంటారు. ప్లగ్ నీళ్ళు ఒక్క నిమిషం ఆగండి, ఆవిడకి క్లియర్ అవ్వాలి. మీకు ప్లగ్ పీకాను నేను, ఇప్పుడు మళ్ళీ కొత్త ప్లగ్ పెట్టాలి. మీరు ఇక్కడ ప్లగ్ పీకాను, ఇక్కడ కొత్త ప్లగ్ పెట్టాలి. ఈ ప్లగ్ పెట్టేదాకా ఇందులో ఉన్న సిమ్ము, ఈ శరీరము అన్ని వేస్ట్. ఈ సిమ్ముని తీసి మళ్ళీ ఈ సిమ్ లోపల ఈ ఫోన్ లోపల పెట్టిన తర్వాత ఈ ఫోన్ కూడా పనిచేయదు. మళ్ళీ మీరు ఎలక్ట్రిసిటీని కనెక్ట్ చేయాలి. ఈ సిమ్ ఇప్పుడు సిమ్ ఉంటుంది, సిమ్ మీతో ఉంటుంది. ఆత్మతో ఒక్కటే అనుకున్నాం కదా. అనుకున్నప్పుడు మరి ఆడ మగ అని మనకు ఇలా భేదాలు వచ్చినప్పుడు ఆత్మకి అలాంటివేమి ఆత్మలో ఆత్మ అంతా ఒకటే కదా అని చెప్తున్నాం కదా మనము. ఆత్మ ఒకటే అయినప్పుడు ఆత్మకు ఏ దోషాలు ఉండవు. ఆత్మలో ఏమి తగలదు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీకి ఏం తగిలిందో నాకు చెప్పండి. ఇప్పుడు మీరు ప్లగ్ తీసినప్పుడు ఏం తగిలింది? మీకు అర్థం కావట్లేదు, మీరు అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేయడం లేదు. ఈ ఫోన్ ఉందా? ఇది ఒక ఫోన్. ఇగో ఇది ఫోను. ఇది ఫోనేనా? ఫోను. ఈ ఫోన్ కి నేను ఒక ప్లగ్ పెట్టాను. ప్లగ్ పెడితే పని చేస్తుంది. ఎస్ ఆర్ నో? ఇది తీసేసా నేను, ఎలక్ట్రిసిటీ తీసేసాను. ఆత్మ పోయినట్లే సార్. ఎవరు మాట్లాడద్దు, రిక్వెస్ట్. ఇది ఈ ఫోన్ ప్లగ్ ఇప్పుడు తీసేసాను. ఇప్పుడు ఇక్కడ మిగిలింది ఒక పాడైపోయిన దేహము. ఇది కాక మనం చేసుకున్న ప్రారంభ కర్మలు అని చెప్పబడే సిమ్ము. ఓకేనా? నేను చెప్పేది ఏమంటే ఆత్మ వెళ్ళిపోయింది బయటికి. మీకు ఇక్కడ మిగిలింది ఏంటి? దేహము. ఈ దేహంలో మీరు చేసుకున్నటువంటి కర్మలు అనబడే సిమ్ము. అవన్నీ ఏమి తెలియవు మనకు. ఇప్పుడు ఒకటి చెప్తాను సార్, జరిగింది. మీకు ఆత్మ లేకపోతే ఫోన్ ఏమన్నా చూడగలుగుతారా మీరు? మనం ఆత్మ అయిపోయినాం కదా, ఆత్మలే చేరిపోయినాం కదా. అయిపోదండి, మీలోంచి చైతన్య శక్తి వెళ్ళిపోయింది అంతే. మీకు ఆవిడకి అర్థం కావడం లేదు. ఒకసారి మీరు ఇప్పుడు అంతమంది మాట్లాడితే ఆవిడ అసలే కన్ఫ్యూజన్ గా ఉన్నారు. ఆవిడకి అర్థం కావడం లేదు. ఇది సెల్ ఫోన్ అర్థమవుతుందా మీకు?
అర్థమైంది సార్. ఈ సెల్ ఫోన్ లోపల సిమ్ అనేది ఒకటి ఉందని తెలుస్తుందా మీకు? సిమ్ లోపల మీరు చేసుకున్న పాపాలు పుణ్యాలు మీ ఫోన్ నెంబర్ ఇవన్నీ ఈ సిమ్ లోపల ఉంటాయి. ఓకే, దీనికి ఎలక్ట్రిసిటీ అనేది భగవంతుడు అనేవాడు చైతన్యము. దాన్ని మనం ఆత్మము అంటాం. ఈ ఆత్మ బయటికి తీసేసాము. తీసేస్తే ఇది పనిచేయదు, దేహం పనిచేయదు, ఇందులో ఉన్న సిమ్ కార్డు కూడా పనిచేయదు. ఈ సిమ్ కార్డును తీసి మళ్ళీ కొత్త దేహంలో పెడతాం మనం. దాన్ని విత్తనము అంటాం. ఆ విత్తనంలో ఎటువంటి చైతన్యము ఉండదు. ఆ విత్తనముని మీరు అలా పడేస్తే అది మొలకెత్తదు. ఆ విత్తనంకి మీరు మళ్ళీ నీరు పోసి మళ్ళీ అందులో ప్రాణం పోస్తే మొలకెత్తుంది. రెండో సెల్ ఫోన్ లోపల మళ్ళీ ఆ విత్తనం తీసుకొచ్చి ఇట్లా పెట్టారు. పెట్టిన తర్వాత ఏం చేశారు? దీనికి మళ్ళీ ప్లగ్ పెట్టారు, అంటే మళ్ళీ చైతన్యం ఇచ్చారు. ఇవ్వగానే అప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది. ప్లగ్ ఎవరు పెట్టేది అంటున్నా. చైతన్యం, విశ్వ చైతన్యం. ఈ ప్రపంచం అంతా కూడా ఒక విశ్వ చైతన్యంతో ఉంటుంది అన్న విషయం మనం తెలుసుకున్నాం కదా. ఈ ప్రపంచం మొత్తము కూడా ఒక తెలియనటువంటి ఒక విశ్వ చైతన్యం ఉంది. ఆ విశ్వ చైతన్యంలో మనము భాగము అని చెప్తున్నాం. ఈ ప్రపంచంలో ఒక విశ్వ చైతన్యం ఉంది. ఈ విశ్వ చైతన్యంలో మనం భాగము. దీనికి ఒకరు సిమ్ము మార్చేది అర్థమవుతుంది సార్. అర్థం కాలేకుండా ఏం లేదు. సిమ్లో సిమ్ లేకపోయేది అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మనము జీవుడు పోయినాక మనకు ఇప్పుడు అది మనకేమీ తెలియదా అని చెప్తున్నారు. అది ఎలాగా అని ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పండి సార్. అక్కడ గాఢ నిద్రలోనే ఏం తెలియట్లేదు కదమ్మా మనకి. మీకు గాఢ నిద్రలో ఏం తెలుసు చెప్పండి? మీరు శరీరమా లేకపోతే మనస్సా? గాఢ నిద్రలో మీకు ఏం తెలుసు? తెలీదు. అదే విధంగా అంటే మీరు ఎప్పుడైతే శరీరము మనస్సు కారో, ఎప్పుడైతే మీరు శరీరము మనస్సు బుద్ధి కారో, మీరు అప్పుడు లేకుండా లేదు కదా, మీరు ఉన్నారు, కానీ అది మీకు తెలియదు. అదే విధంగా మీరు మరణించిన తర్వాత ఏమవుతుందంటే మీ లోపల మీరు చేసినటువంటి పాపపుణ్యాలు కర్మలు ఇవన్నీ ప్రకృతిలో ఒకదాని నుంచి మరొక దానికి ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటాయి. అదే సృష్టి ప్రకృతి నియమం ఏంటంటే అన్ని చోట్ల కూడా ఈ సృష్టి జరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడు జరగదు, మీరు పూర్తిగా చైతన్యంలాగా ఎప్పుడు మారిపోతారు అంటే మీ సిమ్ కార్డు జీరో అయిపోయినప్పుడు, మీ సిమ్ కార్డులో ఏమీ లేకుండా ఉన్నప్పుడు, పాపములు పుణ్యములు లేకుండా ఉన్నప్పుడు, అంటే ప్రారబ్ధము మీకు రాదు, ఇంకా సంచితములన్నీ కూడా నాశనం అయిపోయినప్పుడు మాత్రమే మీరు ఇంకొక సిమ్ కార్డ్ అంటూ ఉండదు ఇంకా మీకు. అప్పుడు మీరు పూర్తి స్థాయి చైతన్యంలో ఉంటారు. మీరు పూర్తి స్థాయి చైతన్యంగా మారే వరకు కూడా ఒక శరీరం నుంచి ఇంకో శరీరం నుంచి సిమ్ కార్డ్ మారుతూనే ఉంటుంది. జనన మరణం అనే చక్రంలో తిరుగుతూనే ఉండాలి సార్. ఉంటారు. అదే అందుకోసమే మీరు ఒక పని చేయండి ప్రభావతి గారు, మీరు మళ్ళీ మొదటి నుంచి కూడా కర్మ సిద్ధాంతం వినండి. మనం చెప్పుకున్న కర్మ సిద్ధాంతం వినండి. నేను ఇప్పుడు సిమ్ కార్డు లేదు, నాలో సిమ్ కార్డు లేదు సార్, తీసేసిన. నేను చేయడం లేదు. మీకు ఎన్ని డౌట్స్ ఉన్నాయంటే మీ సిమ్ కార్డ్ లో చాలా హెవీ ఇది ఉంది. మీకు పరిణతి రావాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇప్పటికి మనం ఒక 30 సార్లు 40 సార్లు చెప్పుకున్నాం ఇదే విషయము. అయితే మీకు ఇంకా ఎందుకు రాలేదంటే తప్పని కాదు నేను అనేది, వయస్సు ద్వారా కావచ్చు, మీకు ఆలోచించలేకపోవడం వల్ల కావచ్చు, మీకు ఇక్కడ పాయింట్ అర్థం కావడం లేదు. మనకి ఏంటంటే చైతన్యం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది ఎలక్ట్రిసిటీ లాంటిది. ఆ చైతన్యం లేనిదే ఈ సిమ్ కార్డ్ కూడా యాక్టివేట్ కాదు. ఉదాహరణకి ఇప్పుడు కొత్త ఫోన్ లోపల మనం సిమ్ కార్డ్ వేసామనుకోండి, వేస్తే ఈ ఫోన్ పనిచేయదు. ఎప్పుడైతే మీరు దీనికి చైతన్య శక్తి ఇస్తారో అప్పుడే ఈ సెల్ ఫోన్ పనిచేస్తుంది. పాత ఫోన్ లోంచి కొత్త ఫోన్ లోకి మీరు మారినా ఇది పనిచేయదు. దీనికి మళ్ళీ మీరు చైతన్యం ఇవ్వవలసిందే. ఆ చైతన్యం ఇచ్చినప్పుడు మాత్రమే మీరు పని చేస్తారు. ఆ చైతన్యం ఇచ్చినప్పుడే పని చేస్తారు. మరి ఇప్పుడు ఈ సిమ్ కార్డ్ ఉన్నంత వరకు జన్మెత్తాలా తప్పదు, మారుతూ ఉండాలి. అదే ప్రకృతి నియమం. మరి ఎలాగా? నాకు అసలు జన్మ కూడా ఎత్తాలని లేదు అని అన్నారు అనుకోండి, అప్పుడు ఈ సిమ్ కార్డులో ఉన్న పాప పుణ్యాలు పోవాలి. అది ఎప్పుడు పోతుంది అంటే నేను ఒరిజినల్ గా ఎలక్ట్రిసిటీని నేను ఈ సిమ్ కార్డును కాదు అనేటటువంటి జ్ఞానం వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే జ్ఞాన యోగి ఉంటాడో జ్ఞాన యోగికి ఈ పాపాలన్నీ కరిగిపోతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, కర్మలన్నీ నశించిపోతాయి. జ్ఞానంలో ప్రతిదీ కూడా జ్ఞానం వైపుకే పయనిస్తుంది. ఆ జ్ఞానము వచ్చినప్పుడు ఈ సిమ్ కార్డు దగ్ధం అయిపోతుంది. ఎప్పుడైతే సిమ్ కార్డు దగ్ధమవుతుందో అప్పుడు ఆ సెల్ ఫోన్ అవసరం ఉండదు. ఆ సెల్ ఫోన్ ఎప్పుడు అవసరం ఉండదు మీకు. ఎప్పుడు అవసరం ఉండదు అంటే మీకు పూర్తి స్థాయి మెమొరీ నశించినప్పుడు మాత్రమే అది అవుతుంది. ఆ పూర్తి స్థాయి మెమొరీ మీకు ఎప్పుడు పోతుంది అంటే మీరు చేసినటువంటి సంచితం అంతా కూడా
పూర్తి స్థాయిలో అగ్గిపుల్ల గీసి తగలబెట్టాలి. తగలబెడితే తగలబెట్టేసి అది అది మీ నమ్మకము మంచిదే, ఉన్నప్పుడేనండి నమ్మకం అది మంచిదే. నేను తగలబెట్టేసిన దేహంతో ఉన్నప్పుడే ఈ దేహంతో ఉన్నప్పుడే దగ్ధం చేయడానికి సిమ్ కార్డు నేను ఈమె ఈ ప్రభావతిలో సిమ్ కార్డు ఈమెగా ఉండే దాంట్లో సిమ్ కార్డు లేదు, నేను తీసేసిన అనుకుంటున్నా. మీరేమంటారు దానికి? చెప్పండి, ఏదన్నా ప్రశ్నలు చెప్పండి. లేదు, నేను చేయడం లేదు, అసలు నాకైతే నేనేం చేయడం లేదు, వినడం లేదు, అసలు ఏమీ లేదు నాకు. నేను వదిలేసినాను అనమాట. నాకు శరీరం లేదు అని వదిలేసిన. ఏదో ఒక శక్తి ఏదో జరుగుతుంది, అది ఏది జరిగినా నాకేమి స్పందనలు ఉండవు. ఏది మంచి ఇది చెడ్డ ఏదైనా కూడా అది ఆయనే చేసేస్తున్నాడు అనమాట. ఏదైనా కూడా ఆయన అనేది ఉండదు. మీకు అర్థం కావడం లేదు. ఇప్పుడు మనకు వేరుగా ఒకటి ఉన్నది అంటే అది మళ్ళీ ద్వైతంలోకి వెళ్తుంది. ఇప్పుడు మీకు నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకు పరిణతి ఎప్పుడు వచ్చినట్టు లెక్క అంటే రెండవది లేదు అనే దాన్ని అనుభవం నాకు అనిపించేదానికి మీరేమన్నా అడగండి అనమాట. ఇప్పుడు వినిపిస్తుందా నాది? హరి ఓం, జై శ్రీకృష్ణ సార్. వినిపిస్తుందా నాది? వినిపిస్తుంది. మనము సరేలేండి, పర్సనల్ విషయాలు ఎందుకు, మీకు ఆ పరిణతి వస్తే నాకంటే సంతోషించే వాడు ఇంకా మరెవరూ ఉండరు. కానీ నేను అనేది ఒకటే ఏంటంటే, నన్ను మించి రెండవది ఉంది, నన్ను దేవుడు కాపాడుతాడు, లేకపోతే నన్ను అమ్మవారు కాపాడుతుంది, నన్ను ఇంకెవరో చూసుకుంటారు అని రెండవ భావం ఉన్నంత వరకు దానిని ద్వైత భావన అని అంటారు. ద్వైత భావన అనేది ఏదైతే ఉన్నదో అది హిందూ ధర్మంలో లేదు. చివరి వరకు వచ్చే వరకు ద్వైత భావన ఉన్నా చివరిలో వచ్చేది అద్వైత భావననే. ఎందుకంటే అదే వేదాంతము, అదే భగవద్గీత, అదే ఉపనిషత్తు, అదే వేదసారము, అదే జ్ఞానశిఖ, ఇవన్నీ ఒకటే. వీటన్నిటిలో చెప్పేది ఏంటంటే ఏదైతే మిగిలిపోతుందో, ఈ సిమ్ కార్డు కూడా నాశనం అయిపోయిన తర్వాత ఇక నేనేమైతాను, ఇక ఈ శరీరం ఎత్తుకొని ఇది ఎత్తుకోను, మిగిలింది ఏంటి? చైతన్యం. ఆ చైతన్యంగా నేను మిగిలిపోతాను, పర్మనెంట్ చైతన్యంగా మిగిలిపోతాను. ఇప్పుడు నేను చెప్పిన దానికి ఏదన్నా చెప్పండి సార్. ఇప్పుడు మళ్ళీ మాట్లాడదాం. ఎందుకంటే పర్సనల్ విషయాలు మనం మాట్లాడకూడదు. పర్సనల్ విషయాలు మనం, ఎందుకంటే నాకు మీరు ఎవరో కూడా తెలియదు కదా. మీరు కేవలం నా ప్రవచనాల్లో చూడటమే గానీ నేను మిమ్మల్ని చూడలేదు కాబట్టి మీలో పరిణతిని నేను చెప్పలేను. మీలో పరిణతిని అయితే నేను చెప్పలేను ఖచ్చితంగా, మీదలో కాదు. అండ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇందులో ఎవరి పరిణతి కూడా నేను గెస్ చేసేంత నాకు ఆ పవర్ లేదు కదా. మీరు ఎవరిని గెస్ చేయలేను ఎవరిలో ఎంత పరిణతి వచ్చింది అనే విషయాన్ని నేను చెప్పలేను. కానీ పరిణతి వచ్చిన వాళ్ళు రెండవ వస్తువు ఉంది అని చెప్పేసి అనుకోరు. అది తెలుస్తూ ఉంటుంది, మనకు తెలుస్తూ ఉంటుంది. రెండవ వస్తువు లేదు, ఈ చైతన్యంలో నేను భాగము, దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం అన్న విషయము అది అనుభవపూర్వకంగా తెలుస్తూ ఉంటుంది. నిద్రలో ఉన్నటువంటి స్థితిని మనం ఎరుకలో ఉండగా తెచ్చుకోగలుగుతాము. తెచ్చుకున్నప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే నాలో రెండవది లేదు అని. అది కేవలం సాధన ద్వారా మాత్రం అక్కడికి వెళ్ళాక సాధించగలుగుతాం. ఇది కష్టమైనది కాబట్టి దీనికి ఏంటంటే విపరీతమైనంత సాధన కావాలి, ఆలోచన కావాలి, వివేకం కావాలి. అది వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అప్పుడు అర్థమవుతుంది మనకు. కాబట్టి ఏంటంటే ఒకరిలో ఉందా లేదా అని చెప్పడం అనేటటువంటిది చాలా కష్టం. ఇది ఎవరికి వారు అనుభవించవలసినటువంటి ఇది స్వానుభవము. కాబట్టి మీలో వచ్చిందా లేదా చెప్పలేను. నేను మీలో వచ్చిందా లేదా చెప్పడం కష్టం, నాకు కష్టం. సో కాబట్టి అదొకటి గుర్తుంచుకోండి. ఏమనుకోవద్దు, నాకు తెలియదు, అలా చెప్పలేను నేను. జై శ్రీకృష్ణ. అనుకుండే సార్, అనిపించేది మీతో డిస్కషన్ చేయడం ఇష్టం, డిస్కషన్ చేస్తే తెలుస్తుంది కదా. విచారణ ఉండాలి కదా, ప్రతిదానికి విచారణ ఉన్నప్పుడు కనిపెట్టచ్చు. అందుకని ప్రతి ఒక్కటి విచారణ ఉండాలి. తత్వ విచారణ ఉంటేనే మనకు ఒక ఆసక్తి వస్తుంది. మనం సమాధి యోగత రావాలి. మీరు చెప్పేవన్నీ తత్వ విచారణ లేనిది కానీ కాదు. మనం ఏం చేస్తున్నాం అనేది నేనెవరు అని పొదుముకులు మనం అంటుండాలి. ఏ చేసినా అని దైవ ధ్యానంతో అంటే కరెక్టే. కానీ ఇంకా కూడా ద్వైతంలో ఉంటే మనము పరిణతి వచ్చినట్టు కాదు అని చెప్తున్నా నేను. అంటే పరిణతి కోసం ప్రయత్నం చేయడం తప్పులేదు, కానీ పరిణతి వచ్చిందా పరిణతి వచ్చిందా లేదా అని అంటే నేనేమంటానంటే, ఇప్పుడు మనం 15 ఏళ్ల వయసు కాదు కదా. మనం 15 ఏళ్ల వయసు 20 ఏళ్ల వయసు అయితే మెల్లమెల్లగా సాధన చేసుకుంటూ వెళ్తాము. 50 ఏళ్ళకు 60 ఏళ్ళకు. కానీ మనం సాధననే 70 ఏళ్లకు మొదలెట్టామనుకోండి, 60 ఏళ్లకు మొదలెట్టామనుకోండి, మొదలెడితే అది రాదని నేను అనను. ఎందుకంటే ఎవరికి ఎప్పుడు వస్తుందో మళ్ళీ అగైన్ నేను చెప్పే శక్తి నాకు లేదు. కాకపోతే నేనేమంటానంటే ఇన్నాళ్ల పాటు అలవాటైన మొదట్లో మనం అధ్యాస అని ఒకటి నేర్చుకున్నాం. అధ్యాస ప్రకారం ఏమవుతుందంటే, ఈ అధ్యాసలో గనక ఉంటే నాకు నా పైన ఆరోపింపబడినటువంటి విషయాల గురించే నేను ఎక్కువ ఆలోచిస్తాను. నాకు ఎవరేం చెప్తే అదే ఆలోచిస్తాను.
ఆలోచించి ఇది నేను అయ్యి ఉండొచ్చు అనుకుంటాను. ఉదాహరణకి నేను దేవుడి దగ్గర భక్తిగా ఉన్నాను అనుకోండి, నేను భక్త కన్నప్పనేమో అనిపిస్తుంది. అదే కనుక నేను రమణ మహర్షి గురించి విన్నాను అనుకోండి, నాకు రమణ మహర్షి లాగా నేను కూడా ఆత్మస్వరూపుడనేమో అనిపిస్తుంది. ఇంకొక ఆయన వచ్చి అవి లేవు ఇవి లేవు ఏమి లేదు శూన్యవాదం అని చెప్పి ఇంకొక ఆయన కొత్త ఆయన లాజిక్ తీసుకొచ్చాడు అనుకోండి, గౌతమ బుద్ధులాగా తీసుకొస్తే అది కూడా కరెక్టేనేమో అనిపిస్తుంది. కానీ ఇవన్నీ వాదనలు విని మనము ఒక అభిప్రాయానికి రావడం వేరు, స్వానుభవం అనేటటువంటిది ఒకటి వేరు. ఆ స్వానుభవం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అది కేవలము అద్వైతములో మాత్రమే ఉన్నది. అద్వైతం అంటే ఏంటి? నాకు దేవుడు చేస్తున్నాడు, నాకు ఇంకొకటి చేస్తున్నాడు అనేది దాన్ని అద్వైతం అనరు. నాకేదో జరుగుతుంది అనేది అద్వైతం కాదు. అద్వైతం అంటే ఏంటి? నేనే ఆ భగవంతుడనై ఉన్నాను అనేటటువంటి అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వం కలివిదం బ్రహ్మ, వీటన్నింటిలో చెప్పేటటువంటిది ఏంటి? నాలో భగవంతుడు ఉన్నాడు అనే దాన్ని నేను అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. అది తెలుసుకోవడానికి నాకు వేరే భగవంతుడు వచ్చి సహాయం చేస్తాడు, ఇంకొకళ్ళు వచ్చి సహాయం చేస్తారు, వీళ్ళు వచ్చి కాదు. గురువు ద్వారా కూడా, ఇప్పుడు గురువులు కూడా ఏం సహాయం చేయడు, తత్వజ్ఞానం తెలుపుతారు అంతే. దాని తర్వాత సాధన చేస్తూ ఆలోచింప చేసుకోవడం అనేటటువంటిది మన పైనే ఆధారపడి ఉంటుంది. తెలుసుకోవటం వేరు, తిని ఆస్వాదించి అనుభూతి చెందటం వేరు సార్. అది ఆత్మను తెలుసుకోవటం అంటే. ప్లగ్ ఎవరు పెడతారు అన్నారు కదా సార్, సిమ్ చేంజ్ చేసిన తర్వాత ప్లగ్ ఎవరు అంటే, మనం ఇంకొక తల్లి గర్భంలో పోయినాక వాసుదేవుడు మనలో ప్రవేశించిన తర్వాతే అది చార్జ్ అయినట్టు కదా. వాసుదేవుడు అంటే చైతన్యం. ఇప్పుడు మనకు అక్కడ పేర్లు చెప్పకపోతే, ఇక్కడ పేర్లు చెప్పకపోతే, ఇప్పుడు భాగవతంలో పేర్లు చెప్పారు, అద్వైతంలో పేర్లు చెప్పలేదు, అంతే తేడా. భాగవతంలో పేర్లు ఎందుకు చెప్పారు? పేర్లు చెప్తే సులభంగా అర్థమవుతుందని చెప్పారు. అంటే మనలో శరీరం అంతా ఉన్నప్పటికీ కూడా ఇందులో ఒక చైతన్యం రాకపోతే మనకేమీ పని చేయదు. సో ప్రకృతి నియమం ఏంటి? ఈ ప్రకృతి నియమం ఏంటి అనేది, ప్రకృతి అనేటటువంటిది కంటి ముందు కనిపిస్తుంది. ఈ ప్రకృతి కనిపించకుండా లేదు. ఈ ప్రకృతిలో కొన్ని నియమబద్ధంగా వెళ్తున్నాయి. ఆ నియమబద్ధంగా వెళ్తున్న వాటి ప్రకారం ఏమిటంటే, ఒక సిమ్ కార్డు ఇంకో సిమ్ కార్డులో పెట్టిన తర్వాత చైతన్యం అనేది ప్రారంభం అవుతుంది. విత్తనాన్ని తీసి భూమిలో పెట్టేసి దానిపైన నీళ్లు పోసిన తర్వాత అప్పుడు అందులో నుంచి చైతన్యం మొదలెడుతుంది. విత్తనాన్ని అలా పడేస్తే మొలకెత్తదు, విత్తనంలో కాల్ చేస్తే మొలకెత్తదు, విత్తనాన్ని మూకుడులో వేసి వేడి చేస్తే మొలకెత్తదు. కానీ విత్తనముని వేసి నీళ్ళలో వేసి దాన్ని మిది పెడితే మొలకెత్తుతుంది. అప్పుడు అందులోపల చైతన్యం వస్తుంది. అప్పటి వరకు చైతన్యం రాదు. అప్పుడు ఏమవుతుంది? ఈ మళ్ళీ ఇంకో విత్తనంలో వెళ్ళ తీరవలసిందే, ఇంకొక సిమ్ లోకి వెళ్ళవలసిందే. సో సిమ్స్ మార్చుతూ ఉండవలసిందే. మన కారణ శరీరము అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది మాత్రం మనతో ఉంటుంది. కానీ ఆత్మ అనేటటువంటిది సర్వత్రా వ్యాపించి ఉన్నది. ఆత్మ అనేటటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది సర్వత్రా వ్యాపించి ఉన్నది. నా లోపల ఇంకా ఒక జడ భాగము అయినటువంటి సిమ్ కార్డు మిగిలింది, ఒక చైతన్యం భగవంతు నుంచి తీసుకున్నాను. ఈ సిమ్ కార్డు కనుక నేను కాల్ చేస్తే మిగిలేది చైతన్యం మాత్రమే. సో సిమ్ కార్డుని నేను కాల్చుకోగలిగితే నేను చైతన్యవంతుడుగా మిగిలిపోతాను. ఇదే నేను. ఈ సిమ్ కార్డు కూడా పోయిన తర్వాత మిగిలేది ఏదైతే ఉందో తదేకో అవశిష్ట శివ కేవలోకం. నేను ఆ చైతన్య రూపంలో ఆనందంగా ఉంటాను. ఇదే భగవద్గీతలో కూడా తెలుసుకున్నాం మనం. 14వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో జడము చైతన్యము నేనే అని చెప్పాడు భగవంతుడు. 14వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమన్నాడు? చైతన్యం అనేటటువంటిది ఒకటి పర్మనెంట్. ఈ టెంపరీవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి సాత్విక రాజసిక తామసిక గుణాల ద్వారా మారుతూ మారుతూ ప్రకృతి నియమాలను అనుసరిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఇది పడిపోతుందో 15వ అధ్యాయంలోకి ప్రవేశించి దేవుల్లో కలిసిపోతాం. దేవుల్లో కలిసిపోవడం అంటే ఏంటి? మోక్షము. 13, 14, 15 చాప్టర్స్ లో ఏదైతే ఉందో ఇక్కడ కూడా నేర్చుకుంటున్నటువంటిది అదే. అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి 1కి 4 సార్లు వినాలి. నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు వినమంటాను? నాకు ఏం లాభం లేదు. మీరు వింటే మీకు ఆలోచన క్రియేట్ అవుతుంది. మీరు చూడండి, మళ్ళీ ఒక్కసారి చెప్తా. 13వ అధ్యాయంలో ఏం నేర్చుకున్నాము? జ్ఞానయోగం 13వ అధ్యాయంలో స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇటు సైడ్ జడము, ఇటు సైడ్ చైతన్యము, ఇటు సైడ్ జడము, ఇటు సైడ్ చైతన్యం, రెండు కూడా ఒకే సృష్టి. ఒకే భగవంతుడు రెండింటినీ సృష్టి చేశాడు. ఒక జడ పదార్థము, ఒక చైతన్య పదార్థము. జడ పదార్థంలో ఏమొస్తాయి? పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు అన్ని ఇందులో వస్తాయి. చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యము కూడా ఉన్నది. ఈ రెండింటి గురించి తెలుసుకున్నాం మనము 13వ అధ్యాయం. 14వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమన్నాడు? ఈ చైతన్యం అనేది కాన్స్టెంట్. ఇది ఎవరితో ఎవరి కర్మలకు సంబంధం లేదు. కానీ ఈ జడ పదార్థము ఎందుకు మారుతోంది? ఒక్కొక్కళ్ళ వ్యక్తికి బట్టి ఎందుకు మారుతోంది అంటే, ఈ జడ పదార్థంలో సాత్విక రాజసిక తామసిక గుణాలు ఉన్నాయి. ఈ సాత్విక రాజసిక తామసిక గుణాల వల్ల ఏమవుతుందంటే, నీకు ఆ సిమ్ కార్డు ఒకటి తయారైపోయి పెట్టుకుంటావు. సిమ్ కార్డును కాల్ చేసినట్లయితే 15వ అధ్యాయంలో దేవుళ్ళలో కలిసిపోతాం. సిమ్ కార్డుని కాల్చాలంటే ఏం చేయాలి? ఈ 3 గుణాలను దాటుకోవాలి. ఈ 3 గుణాలను దాటిపోతే
చైతన్య రూపంలో కలిసిపోతావు. సో నువ్వే చైతన్యము, నువ్వే జడము. జడము ఏం చేస్తున్నావు? నువ్వు జడం ప్రతిసారి కూడా నువ్వు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయి మళ్ళీ చైతన్యాన్ని తీసుకుని చైతన్యం సపోర్ట్ తోటి మళ్ళీ జన్మెత్తుతున్నావు, మళ్ళీ చైతన్యం సపోర్ట్ తోటి మళ్ళీ జన్మెత్తుతున్నావు, మళ్ళీ చైతన్య సపోర్ట్ తోటి ప్రతి జన్మ. అలా మనకి ఏమవుతుంది? ప్రతి జన్మలో మనం చైతన్యం యొక్క సపోర్టును తీసుకొని జన్మలెత్తుతూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే నువ్వు ఇక సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వే చైతన్య స్వరూపుడుగా మారిపోవాలి. అదే అద్వైతం. చైతన్య స్వరూపుడుగా ఎప్పుడు మారుతావు? ఎప్పుడైతే నీ లోపల ఈ కర్మకాండలు ఇవన్నీ లేవు, ఇవన్నీ లేదు 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 అని చెప్పి తెలిసి ఆలోచన ద్వారా ఈ జరుగుతున్నదంతా కూడా పెద్ద కళ అనుకుంటావో. పెద్ద కళ అంటే నిజమేంటి? నేను చైతన్య స్వరూపుడని. కళ ఏంటి? నేను ఈ బంధాలు ఇవన్నీ నేను ఏర్పరచుకున్నవన్నీ కూడా నా బంధాలు. కళ్ళు తెరిచి చూస్తే స్వప్నం లేదు, ఏం లేదు. బంధాలన్నీ ఏమైనాయి, మనుషులందరూ ఏమయ్యారు, నేను క్రియేట్ చేసినటువంటి కథలన్నీ ఏమయ్యాయి, అన్ని మాయమైపోయాయి. సో ఈ పెద్ద కథ, పెద్ద కళ, ఇప్పుడు మనం ఉన్నది పెద్ద కళ. పెద్ద కళలోంచి బయటకు వచ్చేసామంటే పెద్ద కళ నుంచి బయటకు వస్తాం. బయటకు వచ్చిన తర్వాత మనం చైతన్యవంతులుగా మారిపోతాం. ఎనీవే, ఇది ఒక రోజులో తేలేది కాదు. ఇంకా 10 శ్లోకం, ఒకటే శ్లోకం అయింది, ఇంకా 9 శ్లోకాలు ఉన్నాయి. ఓకేనా? జై శ్రీకృష్ణ. అంటే పర్సనల్ విషయాలు మనం ఎందుకు మాట్లాడకూడదు అంటే పర్సనల్ లో మనకు తెలియదు కదా. ఇప్పుడు మీలో ఒక్కొక్కరిలో ఎంతెంత పరిణతి వచ్చిందో నాకు తెలియదు కదా. సో కాబట్టి మనం జనరిక్ గానే తీసుకుందాం. ఓకేనా? కృష్ణుడు రాముడు వాళ్ళందరూ కూడా చేస్తున్నారు కదా. ఇప్పుడు మనము చేస్తున్నాము, మనము చేస్తున్నాము, వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళది వాళ్ళకి తెలుస్తుంది, మనకు తెలుసు. వాళ్ళు కర్మలు చేస్తున్నారు కదా, మనము కర్మలు చేస్తున్నాం కదా. మనము ఇది ఇప్పుడు మనకు ఇవాళకి సంబంధించినది కాదు అది. ఓకేనా? ఇవాళది మనం తెలుసుకుంటున్నదల్లా, ఇప్పటి వరకు మనం చేస్తున్న వాటిలో తెలుసుకున్నదల్లా ఏంటంటే నేను ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకోవడం కోసం వచ్చినటువంటి దానికి సంబంధించినవి తెలుసుకుంటున్నాం. సరేనా? ఇవి మనం నెక్స్ట్ క్లాస్ లోపల మళ్ళీ నెక్స్ట్ మండే నాడు మళ్ళీ డీటెయిల్ గా తెలుసు. అదే కృష్ణుడు, సరేనండి, కృష్ణుడు కూడా ఆత్మ కాదు కదా, కృష్ణుడు రూపంలో వచ్చారు అంతే కదా. కృష్ణుడు వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ముందు పూర్వ జన్మలు వాళ్ళయి జన్మిస్తారు. సాక్షాత్తు ఆయనే చైతన్య స్వరూపుడు, ఆయనే పరమాత్మ, ఆయనే పరబ్రహ్మ అవి తెలుసు. ఆయన కర్మలు చేయటానికి రాలేదు. మనకు తెలియజేయడానికి అవతార పురుషుడుగా వచ్చినారు, చేస్తున్నారు కదా. సరేలేండి, ఇప్పుడు ఎక్కువ అవుతుందండి. నేనేమంటున్నానంటే మళ్ళీ 1కి 4 సార్లు వింటే గానీ ఆలోచన రాదు. ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే అది అర్థమవుతుంది. ఏమర్థమవుతుందో చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఏంటంటే 18వ అధ్యాయంలో చెప్పినటువంటి మనం అలా అన్ని అలా ఎలా ఉండాలనేది చెప్పినాడు. అవన్నీ 18 కాదు, అన్ని అధ్యాయాలు 16లో చెప్పాడు, 17లో చెప్పాడు, 18లో చెప్పాడు, అన్నిటిలో చెప్తూ వచ్చినారండి. 13లో చెప్పాడు, 14లో చెప్పాడు. లాస్ట్ కి వచ్చేకాడికి క్లుప్తంగా లాస్ట్ కు రాలేదు. లాస్ట్ కు 15వ చాప్టరే లాస్ట్. మన భగవద్గీతలో ఉన్నవి 15 చాప్టర్సే. 16, 17, 18 రిఫరెన్స్ మెటీరియల్ అంతే. 15వ చాప్టరే లాస్ట్ చాప్టర్. ఎందుకంటే 12వ చాప్టర్ లోపల 35 లక్షణాలు చెప్పాడు, 13వ చాప్టర్ లో 21 లక్షణాలు చెప్పాడు, 14వ చాప్టర్ లోపల జ్ఞానం యొక్క లక్షణాలు 15, 20 చెప్పాడు. చెప్పిన తర్వాత అవన్నీ ఆచరిస్తూ 15లో పురుషుడిలో కలిసిపోతావు అన్నాడు. అంటే ఏంటి? నువ్వు క్షర అక్షర పురుషోత్తముడు అంటే ఈ నీ శరీరము ప్రకృతి ఇవి దాటితే నువ్వు పురుషోత్తముడిలో కలిసిపోతావు అని చెప్పాడు. 16, 17, 18 ఏం చెప్పాడు? 16, 17, 18 లోపల నువ్వు ఇక రిఫరెన్స్ మెటీరియల్, బుక్ వెనకాల రిఫరెన్స్ మెటీరియల్ ఉంటుంది కదా. 16వ అధ్యాయంలో నువ్వు దేవుడిగా మారాలంటే ఏంటి, రాక్షసుడిగా మారాలంటే ఏంటి. 17వ అధ్యాయంలో ఏం చెప్పాడు? సాత్విక రాజసిక తామసిక గుణాలు మన పైన ఎలా 18వ అధ్యాయంలో ఏం చెప్పాడు? మళ్ళీ అవే సాత్విక రాజసిక తామసిక గుణాలకు బోలెడన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాడు. ఆ ఎగ్జాంపుల్స్ అన్ని ఎందుకు చెప్పాడు? 16లో గాని, 17లో గాని, 18లో గాని ఆ ఎగ్జాంపుల్స్ ద్వారా మనము మార్చుకుంటామని చెప్పాడు. కానీ నిజంగా మనకు మోక్షం వచ్చేది 15వ అధ్యాయంలోనే. ఓకేనా? జై శ్రీకృష్ణ. ఇంకెవరికి ఏమైనా ప్రశ్న లేకపోతే జై శ్రీకృష్ణ. అందుకే నేను ఏమంటానంటే మొదటి నుంచి కూడా అందరూ శ్రద్ధగా వినండి. లేకపోతే ఏమవుతుందంటే ఆ డౌట్స్ అట్లాగే ఉండిపోతాయి. అండ్ మళ్ళీ మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా మళ్ళీ అక్కడే ల్యాండ్ అవుతాం. అదొకసారి అందరూ కూడా గుర్తించండి. ఏంటంటే మనం ఏం చెప్పుకుంటున్నాం, ఎన్ని శ్లోకాలు అయ్యాయి, ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు, అన్ని ముందు మనం చక్కగా తెలుసుకోవాలి. ఓకేనా? అందరూ కూడా ఆత్మ విచారణ చేస్తూ ఉంటారని, ఆలోచనతో మాత్రమే భగవంతుడికి చేరువ అవుతామని, ఆలోచన లేనప్పుడు మనము భగవంతుని చేరుకోవడం కష్టమని, ఆ భగవంతుడు అనగా ఆత్మస్వరూపం అని, స్వస్వరూప సాధన కోసమై మనము
సాధనని మాత్రమే మన ఆయుధంగా తీసుకుంటామని, దానికి నిర్వాణ షట్కము, నిర్వాణ దశకము, ఆత్మబోధ ఇటువంటివన్నీ ఉపయోగపడతాయని, వేదాలలో ఉన్నటువంటి చివరిదైనటువంటి వేద అంతము, జ్ఞానశిఖ, జ్ఞానకాండ, భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఇవన్నీ కూడా ఒకే సత్యాన్ని తెలియజేస్తున్నాయని, నేను చైతన్య స్వరూపుడునని, ఆ చైతన్య స్వరూపుడుగా మారాలి అంటే ఉన్నటువంటి బంధములను వదిలేస్తే ఆటోమేటిక్ గా నేను చైతన్య స్వరూపుడనే అన్న విషయం తెలుస్తుందని, ఈ బంధములు పట్టుకున్నంత వరకు మరిన్ని జన్మలు ఎత్తక తప్పదని, బంధములను వదిలేసిన మరుక్షణము మనము చైతన్య స్వరూపులుగా మారిపోతామని, అప్పుడు సిమ్ కార్డు దగ్ధమైపోతుందని. సిమ్ కార్డు దగ్ధం అవడానికి ఒకే ఒక్క మార్గం ఏంటంటే బంధములను వదిలేయడం. నిజం తెలుసుకున్న మరుక్షణము అన్ని కాలిపోతాయి. లేదు వీటిని అనుభవించే నేను పోగొట్టుకోవాలి అంటే కొన్ని కోట్ల జన్మలు ఎత్తాలి. అలా కాకుండా నేను ఒకే ఒక జన్మలో ఇదే నా చివరి జన్మ అనుకుని సత్యాన్ని తెలుసుకుంటాను. ఒకసారి సత్యాన్ని తెలుసుకున్నాను అంటే నేనే భగవంతుడిగా మారిపోతాను. ఎందుకంటే భగవంతుడే సత్యము, సత్యమే భగవంతుడు. జై శ్రీకృష్ణ. ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. మళ్ళీ రేపు మీ అందరి ఫేవరెట్ భజగోవిందంలో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీకృష్ణ. వైరాగ్య సాధనకు చక్కగా ఉపయోగపడుతుంది భజగోవిందం. అందరూ చక్కగా ప్రశ్నలు అడిగారు, చాలా బాగుంది. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. సో అయితే రేపు కూడా భజగోవిందము చాలా సులువుగా ఉంటుంది, ఇవాళలాగా కష్టంగా ఉండదు. ఈ రోజు నాడు అందరూ కూడా ఏంటంటే కొద్దిగా ప్రిపేర్ అయితే వస్తారు. ప్రతి మండే నాడు కాస్త ప్రిపేర్ అయ్యి వస్తే మీకు ఇంకా సులువుగా ఉంటుంది అని ఆలోచన చేస్తున్నాను. ఓకేనా? జై శ్రీకృష్ణ. రేపు మళ్ళీ భజగోవిందంలో 9 గంటలకు కలుద్దాం.